Okay, good afternoon. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ గురించి జస్ట్ మీకు వెరీ అంటే ఇంట్రడ్యూస్ చేశాను అంతే. దట్స్ ఇట్, ఇంట్రడ్యూస్ చేశాను. దాని గురించి మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ట్రిగ్గర్ అంటే మీకు ఆల్రెడీ అనుకున్నాం. మనం అంటే జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుని గన్ ట్రిగ్గర్ వెంటనే బుల్లెట్ రిలీజ్ అయిపోతుందని. అలానే ఇక్కడ కూడా ఏదైనా సరే సమ్ యాక్షన్ జరిగినప్పుడు డేటాబేస్లో ఇన్సర్ట్, అప్డేట్ కానీ డిలీట్ కానీ జరిగినప్పుడు ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. ట్రిగ్గర్ ఫైర్ అయినప్పుడు ఏ సంథింగ్ కోడ్ మనం ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు సెట్ చేసుకోవచ్చు. అంటే సమ్ బిజినెస్ రూల్స్ని మనము రన్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ రికార్డ్స్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ కానీ ఇలాంటివి ఏమైనా సరే మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ వ్యాలిడేషన్స్ అంటే చెక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వచ్చే వాల్యూని మనం ట్రిగ్గర్తో కూడా చెక్ చేయించవచ్చు. ఓకే, ఇలా ఆడిట్ చేసుకోవచ్చు. కరెక్ట్ మనకి కావాల్సిన డేటా వస్తుందా లేదా, ఇలాంటివన్నీ రకరకాలుగా మనం ట్రిగ్గర్స్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనకి ట్రిగ్గర్ ఇక్కడ ఒక విధంగా ఉపయోగపడుతుంది. మనకి ప్రజెంట్ మీకు చెప్పాను, లాస్ట్ మనము ఆర్డర్ని ప్లే చేసినప్పుడు కస్టమర్ ఫ్రంట్ ఎండ్ నుంచి సమ్ డేటాబేస్లో స్టోర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక కస్టమర్ ఒక ఆర్డర్ని అంటే ఒక 3 ఐటమ్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఓకే, మనం ఇక్కడ ఈ 2 టేబుల్స్గా దీన్ని స్ప్లిట్ చేసాం. ఆ కాలమ్స్ని మనం 2 టేబుల్స్గా స్ప్లిట్ చేసాం, ఆర్డర్స్ అండ్ ఆర్డర్ ఐటమ్స్ అని. ఓకే, గుడ్. ఓకే, ఈ ఆర్డర్ ఐటమ్స్ లోకి ఆర్డర్ ఐడి కావాలి. ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ ఐడి ఆటో జనరేట్ అవుతుంది. దాన్ని మనం రీడ్ చేయడానికి లాస్ట్ ఇన్సర్ట్ ఐడి అని చెప్పేసి ఫంక్షన్ యూజ్ చేసి రీడ్ చేస్తున్నాం, ఇది స్టోర్ అవుతుంది. ఓకే, గుడ్. కానీ ఇక్కడ మనము మాన్యువల్గా దీన్ని అంటే కస్టమర్ ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే, గుడ్. అది ఫ్రంట్ ఎండ్ లో ఒక ప్రోడక్ట్ ని క్లిక్ చేయగలనే, లేదా దాన్ని యాడ్ టు కార్ట్ ఆర్ బై కొట్టిన వెంటనే దాని ఐడి ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ ఐడి అది పిక్ చేసుకుంటాం. ఓకే, అక్కడే క్వాంటిటీ కూడా సెలెక్ట్ చేసుకుంటాడు యూజర్. ఇది యూజర్తో జరుగుతుంది. ఈ రెండు కూడా యూజర్తో జరుగుతుంది. ఇది యూజర్ లాగిన్ అయినప్పుడు యూజర్ ఐడి సంథింగ్ ఏదో ఒక యూజర్ ఐడి వచ్చేస్తుంది. ఇది యూజర్ ఐడి, ఇది ప్రోడక్ట్ ఐడి క్లిక్ చేసినట్టు అవుతుంది. క్వాంటిటీ కూడా సెలెక్ట్ చేసుకుంటాడు యూజర్. అండ్ ఈ యూనిట్ ప్రైస్ అంటే టోటల్ అమౌంట్ వచ్చేసరికి యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అంటే ఇవి మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఇక యూనిట్ ప్రైస్ ఎక్కడుంది అంటే మనకి ప్రొడక్ట్స్ టేబుల్లో ఉంది. ఎక్కడుంది? ప్రొడక్ట్ టేబుల్లో ఉంది. దీన్ని మనం ఇంతకుముందు ఈ ఇన్సెట్ రాసినప్పుడు మాన్యువల్గా మనం వెళ్ళి తీసుకొచ్చి చేసాం. దీన్ని మనం ట్రిగ్గర్తో చేపిద్దాం. ఇదే పనిని మనం ట్రిగ్గర్తో చేపిద్దాం. ఇక్కడ ట్రిగ్గర్ని నువ్వు రాయాలి అంటే న్యూ ట్రిగ్గర్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, క్రియేట్ ట్రిగ్గర్ అని చెప్పేసి ట్రిగ్గర్ ఒక నేమ్ ఇచ్చుకొని అక్కడ ఆఫ్టర్ ఆర్ బిఫోర్, ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ ఇలా ఉంటాయి. ఓకే, ఈచ్ రో ఫర్ ఈచ్ రో ఆర్ ఈచ్ కాలం. ఇక్కడ బిగిన్ అండ్ ఎండ్ అంటుంది. ట్రిగ్గర్ ఫైర్ అయినప్పుడు ఈ బిగిన్ అండ్ ఎండ్ మధ్యలో ఉన్న ఈ 2 అంటే ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ రాసుకుంటే అన్ని స్టేట్మెంట్స్ అవన్నీ కూడా మనకి రన్ అవుతాయి ఈ ట్రిగ్గర్ ఫైర్ అయినప్పుడు. చూడండి, మనం క్లియర్గా దాని గురించి ఇప్పుడు ట్రిగ్గర్ రాస్తున్నాం. క్రియేట్ ట్రిగ్గర్ క్రియేట్ టేబుల్ కాదు, డేటాబేస్ కాదు, క్రియేట్ ట్రిగ్గర్ ఒక నేమ్. ఏంటి మనం ప్రజెంట్ ఏం చేయాలనుకుంటున్నాం? ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ ఐటమ్స్ లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే ముందు ఓకే,
సమ్ క్యాలిక్యులేషన్ పార్ట్ జరగాలి. అంటే ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి ప్రొడక్ట్ డేటాబేస్ చేయాలి. దాని గురించి రాస్తున్నాం మనం. ఓకే, సో ఫస్ట్ బిఫోర్ just this is only name. Before insert order items, OI అని పెడతాను నేను, సింపుల్ షార్ట్ కట్. ఇది ఓన్లీ నేమ్, నేను బిఫోర్ ఇన్సర్ట్ ఎందుకు పెట్టానంటే అంటే ఇక్కడ అది కూడా రాద్దాం కావాలంటే, ఆర్డర్ ఐటమ్స్ అని. మనకి గుర్తు కోసం, అది మనకి గుర్తు కోసం. ఒక్క నిమిషం, అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది నేమ్ అనేది రిలేటెడ్ గా నేమ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, అది మనం అలానే చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ రాసేది, నెక్స్ట్ మనం చేయబోయేది అది ఇంపార్టెంట్, అది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ అని మనం చేస్తాం కదా, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, మనకు వస్తే నెక్స్ట్ మన కంటిన్యూస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, నెక్స్ట్ లైన్ రాసుకోవచ్చు. బిఫోర్ ఇన్సర్ట్ అని చెప్పేసి, ఎక్కడది ఏ టేబుల్ ఇన్సర్ట్ అవ్వాలి? బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ ఆర్డర్ ఐటమ్స్. ఓకే, ఇక మనం బిగిన్ ఆర్ స్టార్ట్ అని మనకి ఇలా ఉంటాయి. బిగిన్ అని ఉంటుంది. బిగిన్ లో ట్రిగ్గర్ ఫైర్ అయితే ఏం చేయాలంటే ఏంటనేది ఎండ్, ఇలా మనకుంటాయి. ఎర్రర్ వస్తుంది, దానికి కారణం ఉంది, చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ ఆర్డర్ ఐటమ్స్, ఈచ్ రో ఆఫ్టర్ ఆన్ ఈచ్ రో అని ఉంటుంది అనమాట. ఈచ్ రో, ఎవ్రీ, ఫర్ ఈచ్ రో అంటే ప్రతి రో ఆర్ కాలం అని ఇలా ఉంటుంది. ఫర్ ఈచ్ రో ఆర్ ఈచ్ కాలం అని ఇలా ఉంటుంది. ఎర్రర్ పోయింది చూడండి. ఇక మనకి ఇక్కడ బిఫోర్ పెట్టుకోవచ్చు, ఆఫ్టర్ కావాలంటే ఆఫ్టర్ పెట్టుకోవచ్చు, బిఫోర్ ఆర్ ఆఫ్టర్. అండ్ ఇక్కడ మనకి ఇన్సర్టే కాదు, అప్డేట్ కోసం కానీ లేదా డెలిట్ కోసం కానీ, ఓకే చూడండి, ఇన్సర్ట్, అప్డేట్, డెలిట్, ఏదైనా మనం సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. మనం ఇక్కడైతే ఇన్సర్ట్, ప్రజెంట్ ఇన్సర్ట్, ఇది ఆఫ్టర్ కాదు, ఇన్సర్ట్ అయిన తర్వాత కాదు, బిఫోర్, ఇన్సర్ట్ అయ్యే ముందే అంటున్నాం మనం ఇక్కడ. అండ్ ఎవ్రీ ఈచ్ రో అంటే ప్రతి ఈచ్ రోకి సమ్ వర్క్ జరగాలి. ఏంటది, ఏం జరగాలి అనేది బిగిన్ అండ్ ఎండ్, ఈ మధ్యలో బిగిన్ అండ్ ఎండ్ మధ్యలో మనం దీన్ని రాసుకుంటాం. ఏదైనా మీకు ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్. ఓకే, ఇక్కడ మనకేం కావాలి, ఈ ఆర్డర్ ఐటమ్స్ లో రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే ముందు ప్రొడక్ట్స్ టేబుల్లో నుంచి అమౌంట్ ని పిక్ చేసుకొచ్చి క్యాల్కులేట్ చేసి ఒక రోని, ఒక ఐటమ్ ఇక్కడ మన అమౌంట్ అనే కాలం ని అప్డేట్ చేయాలి. అంటే ఆర్డర్ ఐటమ్స్ లోని, ఆర్డర్ టేబుల్ వచ్చేసి ఆర్డర్ ఐటమ్స్ లో అమౌంట్ అనే కాలంలో అప్డేట్ చేయాలి. దేన్ని బేస్ చేసుకొని, ఈ ఆర్డర్ ఐటమ్స్ లో ఈ ఆర్డర్ ఐడి ఉంది కదా, ఈ ఆర్డర్ ఐడి, నువ్వు ఏ ఆర్డర్ ఐడి ఇస్తే ఆర్డర్
ఆర్డర్ ఐడి, దాన్ని తీసుకొని చేయాలి. దాన్ని బేస్ చేసుకొని యూనిట్ ప్రైస్ తీసుకొచ్చుకొని చేయాలి. దానికోసం చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా రాస్తాను ఇక్కడ. సెలెక్ట్ యూనిట్ ప్రైస్ select unit price, only unit price from products, అంటే ప్రొడక్ట్స్ నుంచి యూనిట్ ప్రైస్ కావాలి మనకి. వేర్ ప్రొడక్ట్ ఐడి, వేర్ ప్రొడక్ట్ ఐడి, ఓకే, ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్డ్, ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్డ్ ఎంత, 4. మనం అట్లా మాన్యువల్గా ఇస్తే ఎట్లా, ట్రిగ్గర్లో దూరి మనం అట్లా మాన్యువల్ ఇవ్వలేము, దాన్ని మనం డైనమిక్ తీసుకోవాలి. ప్రొడక్ట్ ఐడి ఏంటి, ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ అయితే మనం ఏమేమి కాలమ్స్ ఇస్తున్నాం, ప్రొడక్ట్ ఐడి కూడా ఇస్తున్నాం. ఆర్డర్ ఐటమ్స్ లో కూడా ప్రొడక్ట్ ఐడి ఉంది, ఆర్డర్ ఐటమ్స్ లో కూడా ప్రొడక్ట్ ఐడి ఉంది. ఇది ఓకే. అంటే ఇక్కడ మనము న్యూ డాట్ ప్రొడక్ట్ ఐడి, న్యూ డాట్ ప్రొడక్ట్ ఐడి, న్యూ డాట్ ప్రొడక్ట్ ఐడి. ఇక్కడ న్యూ అంటే ఏంటి, ఇక్కడ న్యూ అంటే ఏంటి అంటే అసలు మనం ఈ ట్రిగ్గర్ ఏ టేబుల్కి రాస్తున్నామో, ఏ టేబుల్కి సంబంధించి రాస్తున్నామో, ఆర్డర్ ఐటమ్స్ అనే టేబుల్ మీద ఈ ట్రిగ్గర్ పనిచేసేటట్టు రాస్తున్నాం. ఓకే. సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ మనకి యాక్షన్ ఏంటి, ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అవడం అంటే ఏంటి, న్యూ డేటా ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అవడం అంటే ఏంటి, న్యూ డేటా ఇన్సర్ట్ అయ్యేది, ఓల్డ్ డేటా కాదు. అందుకని న్యూ అనేది ఇక్కడ వచ్చింది మనకి. ఇక్కడ యాక్షన్ ఇన్సర్ట్ కాబట్టి న్యూ వచ్చింది. ఓల్డ్ కూడా వస్తుంది. వేటికి వస్తుంది తెలుసా, ఓల్డ్ డెలిట్కి, అప్డేట్కి. డెలిట్కి ఓల్డ్ అనే కీవర్డ్ పనిచేస్తుంది. ఓల్డ్ డెలిట్ ఏం చేస్తాం, ఓల్డ్ డేటాని డిలీట్ చేస్తాం, అంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్ని డిలీట్ చేస్తాం. అంటే ఓల్డ్ అనే నేమ్తో కాల్ చేసుకోవచ్చు కాలంని, ఓల్డ్ డేటా అని. ఇక్కడ అప్డేట్ అనే దానికి న్యూ అండ్ ఓల్డ్ రెండు పనిచేస్తాయి. న్యూ అండ్ ఓల్డ్ రెండు వాడుకోవచ్చు అప్డేట్కి. ఎందుకంటే పాత వాల్యూని న్యూ వాల్యూతో మారుస్తాం కదా, చేంజ్ చేస్తాం కదా. అందుకని చెప్పేసి ఓల్డ్ అండ్ న్యూ రెండు పనిచేస్తాయి దీనికి, అప్డేట్కి. ఇన్సర్ట్కి మాత్రం న్యూ అనే కీవర్డ్ పనిచేస్తుంది, ఓన్లీ న్యూ అనే కీవర్డ్, ఓల్డ్ పనిచేయదు. డెలిట్కి మాత్రం ఓన్లీ ఓల్డ్ పనిచేస్తుంది, న్యూ పనిచేయదు. బట్ అప్డేట్కి మాత్రం ఓకే, ఓల్డ్ అండ్ న్యూ రెండు యూజ్ అవుతాయి ఇలాంటి కీవర్డ్స్. ఇక్కడ న్యూ డాట్ ప్రొడక్ట్ ఐడి అంటే ఏంటంటే, ఇది మనం కొత్తగా ఇన్సర్ట్ చేసే వాల్యూ అయితే ప్రొడక్ట్ ఐడి ఉంది కదా, ఈ ఐడి వాల్యూ అనమాట 4. మనం మాన్యువల్గా ఇవ్వకుండా ఆటోమేటిక్గా తీసుకుంటున్నాం. ఈ ప్రొడక్ట్ ఐడి ఏంటి, ప్రొడక్ట్స్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి ఇది. ఈ ప్రొడక్ట్ ఐడి ఏంటి, న్యూ డాట్ ప్రొడక్ట్ ఐడి అంటే ఈ ఆర్డర్ ఐటమ్స్ లో కొత్తగా ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, ఆ ప్రొడక్ట్ ఐడి ఇది. ఓకే. వేర్ ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ న్యూ డాట్ ప్రొడక్ట్ ఐడి అంటే దేనైతే మనము ఇన్సర్ట్ చేస్తున్నామో, ఏ ప్రోడక్ట్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ ఐడి. అది ఇప్పుడు ఎంత ఉంది, 4 ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ టేబుల్ నుంచి 4కి సంబంధించిన యూనిట్ ప్రైస్ని పిక్ చేసుకొస్తుంది. ఓకే. నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని ఇక్కడ సెట్ అమౌంట్ ఫీల్డ్ ఎక్కడుంది, ఆర్డర్ ఐటమ్స్ లో అమౌంట్ ఉంది కదా, అమౌంట్ ఈజ్ ఈక్వల్డ్ అని చెప్పేసి QTY ఇంటూ ఇదంతా ఎర్రర్ వస్తుంది, చూద్దాం. ఓకే. ఎర్రర్, సెట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ
మల్టిప్లై ఓకే ఒక పని చేద్దాం, లేకపోతే ఒక పని చేద్దాం, ఇక్కడ ఒక వేరియబుల్ని తీసుకుందాం. వేరియబుల్ని డిక్లేర్ అని చెప్పి ఒక వేరియబుల్ని తీసుకుందాం. ఏం చేసుకుందాం, యూనిట్ ప్రైస్ u_p అని తీసుకుంటాను నేను. u_p అంటే యూనిట్ ప్రైస్ అని చెప్పి డిక్లేర్ చేసి ఇక్కడ నేను సెట్ యూనిట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాను. యూనిట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాను నేను ఇక్కడ. డిక్లేర్ ఓకే, దీని డేటా టైప్ డిక్లేర్ చేయాలి. డేటా టైప్ వచ్చేసి డెసిమల్ ఇక్కడ 8,2 ఇలా తీసుకుంటున్నాను. సెట్ చేస్తున్నాను దాన్ని. ఈ సెట్ చేసే దగ్గర బ్రాకెట్స్ ఇచ్చాను, అదే మనకి ఎర్ర రీడ్ అవుతుంది. ఓకే చూద్దాం. డెసిమల్ ఓకే, ఇక్కడ ఏంటిది డెసిమల్ అవసరం లేదా? దీనికి ఎర్రర్ ఎందుకు వస్తుంది? మిస్సింగ్ ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇదొక స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ గా తీసుకుంటుంది. దీన్ని మల్టిపుల్ స్టేట్మెంట్స్ గా అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ సింగిల్ స్టేట్మెంట్ లో కుదరదు కాబట్టి దీని డిలిమిటర్ ఏదైతే ఉందో దాన్ని మారుద్దాం. డిలిమిటర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇట్లా పెడతాం కదా, అది ప్రాబ్లం రావచ్చు. ఒకసారి డిలిమిటర్ ని మారుద్దాం. డిలిమిటర్ అంటే మనము స్టేట్మెంట్ కి లాస్ట్ లో మనం ఇక్కడ ఈ విధంగా సెమీకోలన్ యూజ్ చేస్తాం కదా, దాన్ని. డిలిమిటరే కదా, ఎస్. డిలిమిటర్ నేను వేరే సింబల్ డిలిమిటర్ ని యూజ్ చేస్తున్నాను. వేరే సింబల్ పోయింది చూడండి. డిలిమిటర్ యూజ్ చేయగల ఎర్రర్స్ పోయినాయి. డిలిమిటర్ ప్రాబ్లం ఏంటంటే ఒక స్టేట్మెంట్ ట్రిగ్గర్ అనేది సింగిల్, దాంట్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసినసరికి మనకి ఎర్రర్ వచ్చింది. అందుకే డిలిమిటర్ ని అంటే ఈ సెమీకోలన్ ని రీప్లేస్ చేస్తున్నాను. అంటే ఈ సింబల్ గా రీప్లేస్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సింగిల్ స్టేట్మెంట్ చూడండి. ఇప్పుడు ఇది తీసేసాను అనుకోండి, చూడండి మనకి ఇక్కడ మల్టిపుల్ స్టేట్మెంట్స్ వస్తాయి. డిలిమిటర్ ని తీసేస్తున్నా, ఆటోమేటిక్ చూడండి ఇక్కడ ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఇక్కడ ఒక స్టేట్మెంట్ వచ్చింది, మల్టిపుల్ స్టేట్మెంట్స్ వచ్చేసినాయి. నేను ఎప్పుడైతే డిలిమిటర్ ని యూజ్ చేశానో అప్పుడు ఆటోమేటిక్ గా అవన్నీ పోయి సింగిల్ స్టేట్మెంట్ వచ్చేసింది. డిలిమిటర్ ఇక్కడ చేశాను, ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. మన డిలిమిటర్ ని మన ఒరిజినల్ డిలిమిటర్ రీప్లేస్ చేస్తున్నాను. ఏంటిది? ఇది ఒరిజినల్ డిలిమిటర్ ని నేను మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. ఎస్, ఇక్కడ ఏంటంటే మనము ఇదంతా ఒకే స్టేట్మెంట్, దీంట్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి.
ఒక స్టేట్మెంట్ లో మల్టిపుల్ స్టేట్మెంట్, ఎందుకంటే ట్రిగ్గర్ లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ రన్ చేసుకోవచ్చు కదా అది. బట్ రన్ అయ్యేటప్పుడు సింగిల్ స్టేట్మెంట్ గా రన్ అవ్వాలి. ఇదంతా ఒకటే స్టేట్మెంట్ గా రన్ అవ్వాలి. దాన్ని ఇదంతా ఒకే స్టేట్మెంట్ గా మనం చూపించాలి. అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ అని ఎలా ఉంటుంది, ఎలా మనము దానికి సింపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా ఒకటి రాసినప్పుడు ఇదంతా ఒక స్టేట్మెంట్, ఇదంతా ఒక స్టేట్మెంట్ అని మనం ఎలా చెప్తున్నాం, ఇక్కడ డిలిమిటర్ ఉంది కదా, సెమీకోలన్, దీన్ని యూజ్ చేయడం వలన ఈ సపరేట్ అయిపోయినాయి స్టేట్మెంట్స్, 2 స్టేట్మెంట్స్ గా డివైడ్ అయినాయి. ఓకే, దీన్ని మనం ఇక్కడ డిలిమిటర్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఒకే స్టేట్మెంట్ లో మల్టిపుల్ స్టేట్మెంట్స్, అంటే ట్రిగ్గర్ లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ రన్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అలాంటప్పుడు మనము ప్రాబ్లం అవుతుంది, ఎర్రర్ వస్తుంది. అందుకని ఆ సెమీకోలన్ ని టెంపరరీగా బ్లాక్ చేసి దాన్ని ఈ సింబల్ గా మార్చుతుంది. ఏదో ఒక సింబల్ నీ ఇష్టం, ఏదో ఒక సింబల్ గా మార్చుకోవచ్చు. నేను సింబల్ గా మార్చాను. ఈ మార్చగల ఏమవుతుంది చూడండి, ఇదంతా సింగిల్ గా తీసుకుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సింగిల్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సింగిల్ స్టేట్మెంట్ తీసుకుంది. ఇప్పుడు మనకి ఎర్రర్స్ అనే గాన్. ఓకే, తర్వాత మళ్ళా ఆ డిలిమిటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒరిజినల్ దీనికి రీప్లేస్ చేసాం. దాన్ని ఒరిజినల్ గా రీప్లేస్ చేసాం. డిలిమిటర్ ని మనం రీప్లేస్ చేసాం, ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇక్కడ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఆ వేరియబుల్ లోకి అంటే ఆ వేరియబుల్ డేటా టైప్ తీసుకున్నాం. దాంట్లో సమ్ వాల్యూని మనము స్టోర్ చేసాం. ఓకే, ఇప్పుడు అమౌంట్ is equal unit price U_P into quantity గా సెట్ చేయాలి. దీన్ని సెట్ చేయాలి. ఇలా నేను సెట్ చేస్తున్నాను. సెట్ చేసి స్టేట్మెంట్ క్లోజ్. ఈ స్టేట్మెంట్ క్లోజ్ అంటే ట్రిగ్గర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ మీరు జాగ్రత్తగా చూస్తే, ట్రిగ్గర్ ఏ విధంగా పనిచేస్తుందో జాగ్రత్తగా చూస్తే చూడండి. ఈ ట్రిగ్గర్ ఒక నేమ్ పెట్టుకున్నాం. ఓకే, ఇది ఏ టేబుల్ మీద పనిచేస్తుంది, ఆర్డర్ ఐటమ్స్ మీద. అంటే ఎప్పుడు ఇన్సర్ట్ అయిన ముందే తర్వాత బిఫోర్. అంటే ఈ ఆర్డర్ ఐటమ్స్ లో ఏదైనా ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయ్యేదానికి ముందు జస్ట్ 1 సెకండ్ కూడా కాదు, 1 నానో సెకండ్ అప్డేట్ అయ్యే ముందు మనకి బిఫోర్ అప్డేట్ అవ్వాలి. బిఫోర్ చేంజ్ చేసి న్యూ అమౌంట్ మనకి ఇక్కడ ఇవ్వం అనమాట. ఇంకా మనం ఇక్కడ అమౌంట్ ఇవ్వం. మనం ఇక్కడ అమౌంట్ ఇవ్వం. ఓకే, ఇన్సర్ట్ అయ్యే ముందు మనం ఎందుకు ఇస్తాం, అదే క్యాలిక్యులేట్ చేసుకొని ఆ అమౌంట్ ని ఆ ట్రిగ్గర్ క్యాలిక్యులేట్ చేసి పెట్టాలి. ఈ డేటాబేస్ లో టేబుల్లో ఇన్సర్ట్ అయ్యే ముందే ఈ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రీప్లేస్ చేసేయాలన్నమాట. దీన్ని రీప్లేస్ చేసేయాలి. ఓకే, ఇన్సర్ట్ చేసేయాలి. అలా బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ ఆర్డర్ ఐటమ్స్ అని అన్నాం. ఓకే, ట్రిగ్గర్ బిఫోర్ ఇన్సర్ట్ ఫైర్ అవడానికి రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ టేబుల్లోకి ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవడానికి కమాండ్ రన్ అయ్యిందో, ఇన్సర్ట్ అవుదామని చెప్పేసి కమాండ్ రన్ అయ్యిందో, వెంటనే ఈ ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. ట్రిగ్గర్ ఫైర్ అవ్వగానే బుల్లెట్స్ లాగా ఈ స్టేట్మెంట్స్ రన్ అయిపోతాయి. ఈ క్వరీస్ మనం ఇక్కడ రాసిన క్వరీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రన్ అయిపోతాయి. మనం ఇక్కడ 3 రాసాం, 3 కూడా రన్ అయిపోతాయి. ఎప్పుడు ఇన్సర్ట్ అవ్వడానికి రెడీ అయినప్పుడు, ఇన్సర్ట్ అవ్వడానికి కమాండ్ మిషన్కి రాగానే డేటాబేస్ ఇంజిన్కి డేటా వచ్చింది, రెడీ టు ఇన్సర్ట్. ఇన్సర్ట్ అయ్యే లోపే మనకి ఈ ట్రిగ్గర్ ఫైర్ అయిపోయి ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఈ కమాండ్స్ ఏమవుతాయి, ఇప్పుడు ఇన్సర్ట్ అవ్వాలి అంటే ఆ డేటా, మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసిన డేటా ఇన్సర్ట్ అవ్వాలి అంటే ఈ ట్రిగ్గర్ లో ఉన్న ఈ కమాండ్స్ రన్ అవ్వాలి. ఇది రన్ అయిన తర్వాత ఇది ఇన్సర్ట్ అవుతుంది. ఈ ట్రిగ్గర్ లేని ఎర్రర్ ఉందనుకో, మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసి రన్ అవ్వు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రన్ అవుతాయి. ఇదేం చేస్తుంది, ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. ఒక వేరియబుల్ని అండ్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఈ విధంగా డిక్లేర్ వాడాలి. వేరియబుల్కి ఒక నేమ్ పెట్టుకోవాలి, ఏదైనా ఇష్టం వచ్చిన నేమ్.
రిలేటెడ్ పెట్టుకుంటే బాగుంటుంది. దాని డేటా టైప్ కూడా చెప్పాలి. ఇక్కడ ఓన్లీ వేరియబుల్ అంటే కుదరదు, దాని డేటా టైప్ ఏంటో కూడా చెప్పాలి. అది ఇంటిజరా, లేదంటే స్ట్రింగా, లేదంటే అంటే స్ట్రింగ్ అంటే వ్యార్కార్ డేటా లేదంటే ఫ్లోటా లేదా డెసిమలా, ఇలా ఏదో చెప్పాలి. ఆ వేరియబుల్లోకి సమ్ వాల్యూని సెట్ చేసాం. ఆ వాల్యూ ఎట్లా తీసుకున్నాం చూడండి. సెలెక్ట్ యూనిట్ ప్రైస్ సెలెక్ట్ అవుతుంది. యూనిట్ ప్రైస్ అంటే ఇక్కడ ఉంది కదా, యూనిట్ ప్రైస్ సెలెక్ట్ అవుతుంది. యూనిట్ ప్రైస్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ టేబుల్ వేర్ ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ సో అండ్ సో, దాని వాల్యూ ఆ అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి అది వేరియబుల్ స్టోర్ అవుతుంది. వేరియబుల్ స్టోర్ అయ్యి ఇక్కడ అమౌంట్, ఏ అమౌంట్ ఇది దీని అమౌంట్, ఆర్డర్ ఐటమ్స్ అమౌంట్ అయితే ఉందో అఫ్ కోర్స్ ఇక్కడ ఇది కూడా రాసుకోవచ్చు, న్యూ డాట్ అమౌంట్ అని ఇలా కూడా రాసుకోవచ్చు. న్యూ డాట్ అమౌంట్ టేబుల్ లేదా అమౌంట్ ఈజ్ ఈక్వల్ అంటున్నాను నేను. ఓకే, అమౌంట్ ఈజ్ ఈక్వల్ యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఏ క్వాంటిటీ? న్యూ డాట్ క్వాంటిటీ. కొత్త క్వాంటిటీతో మల్టిప్లై అయ్యి అమౌంట్ లో అప్డేట్ చేసేయాలి. ఓకేనా? ఇది మనకి జరుగుతుంది. ఏ క్వాంటిటీ అంటే న్యూ క్వాంటిటీ కొత్తది, న్యూ క్వాంటిటీ ఉంది కదా, అది కొత్తగా మనం ఇన్సర్ట్ చేసే టేబుల్. ఇది ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్కి ఒక పేరు పెట్టుకున్నాం. ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవ్వాలో రాసుకున్నాం. ఎక్కడ ఫైర్ అవ్వాలి, ఎప్పుడు ఫైర్ అవ్వాలి. ఎక్కడ అంటే ఏ టేబుల్లో, ఎప్పుడు అంటే బిఫోరా, ఆఫ్టరా, అండ్ డేటా అంటే సందర్భం ఏంటి అంటే ఇన్సర్ట్ అవడానిక, ఇన్సర్ట్ లోనా లేదా డెలిట్ లోనా, బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ డెలిట్, ఆఫ్టర్ డెలిట్, బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్, దేనికని రాసుకోవచ్చు ట్రిగ్గర్. ఫర్ ఈచ్ రో, ప్రతి రోకి ఈ ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి. అది మనం డిలిమిటర్ ఎందుకు వాడాం? ఇక్కడ మల్టిపుల్ స్టేట్మెంట్ చూడండి, 3 రాసాను, 3 స్టేట్మెంట్స్. ఇవన్నీ సింగిల్ స్టేట్మెంట్ గా ట్రీట్ చేయడం కోసం డిలిమిటర్ని పెట్టి కొత్తది మార్చేసి మనం ఈ విధంగా మళ్ళీ దాన్ని ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ రీప్లేస్ చేసాం. ఇక్కడ మార్చాం, ఇక్కడ యూజ్ చేసుకున్నాం, ఇక్కడ రీప్లేస్ చేసాం. ఇది ట్రిగ్గర్. ఇది పనిచేస్తుందో లేదు చూద్దాం. మనం ఎంత కష్టపడి రాసిన ట్రిగ్గర్ అసలుకి ఫైర్ అవుతుందా లేదా కరెక్ట్ గా అనేది చూద్దాం. ట్రిగ్గర్ రన్ చేయాలి. ఇది మనం ఈ ట్రిగ్గర్ రన్ చేస్తే ఈ పని జరగదు. ట్రిగ్గర్ క్రియేట్ అవుతుంది అంతే. మనం ఇప్పుడు ఓన్లీ ట్రిగ్గర్ రాసుకున్నాం, ట్రిగ్గర్ ప్లాన్ చేసుకున్నాం, ట్రిగ్గర్ని రాసుకున్నాం, కానీ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ మనం ఈ కోడ్ని రన్ చేస్తేనే ట్రిగ్గర్ అసలుకి ఆర్డర్ ఐటమ్స్ లోకి వెళ్ళి ట్రిగ్గర్ కూర్చుంటుంది. ఓకే, రాసుకుని కూర్చొని ఉంటుంది. దీనికోసం బిఫోర్ ఇన్సర్ట్ కోసం ఎర్రర్ వచ్చింది. అన్నోన్ సిస్టమ్ వేరియబుల్ అమౌంటా? అమౌంట్ లేదా? ఏముంది ఇక్కడ? AMOUNT అమౌంట్ ఉంది కదా. AMOU స్మాల్ లెటరా? అదేం పట్టించుకోదే. అమౌంట్. ఓకే, న్యూ డాట్ అమౌంట్ అన్నాం. మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, క్రియేట్ అయిపోయింది. మనం న్యూ పెట్టలేదంట, అది ఏ అమౌంట్ దానికి అర్థం కాక అంటుంది కొత్తది న్యూ డాటా అమౌంట్ అంటే ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుంది కదా, అది న్యూ డాటా అమౌంట్ అయిపోయింది. ట్రిగ్గర్ క్రియేట్ అయిపోయింది. ఎక్కడ క్రియేట్ అయింది చూడాలి కదా మనం. రిఫ్రెష్. ఇక్కడ ఆర్డర్ ఐటమ్స్ లో ట్రిగ్గర్స్ ఉన్నాయి చూడండి. ట్రిగ్గర్స్ బిఫోర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ ఐటమ్స్. దానికి సంబంధించి మొత్తం చూడాలి అంటే ఈ ట్రిగ్గర్స్ ఈ ఆర్డర్ ఐటమ్స్ టేబుల్ సెట్టింగ్స్ లోకి వెళ్తే, ట్రిగ్గర్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఈ ట్రిగ్గర్స్ ఇన్ని రకాలు రాసుకోవచ్చు. బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ డిలీట్. బట్ మిగతా వాటికి ఏం లేవు ట్రిగ్గర్స్. ఓన్లీ ఒకటే ట్రిగ్గర్ ఉంది. కోడ్ ఇది. ఓకే, ఇప్పుడు ట్రిగ్గర్ ఆ టేబుల్లో కాసుకొని కూర్చొని ఉంది. దేనికోసం? దాని టైం కోసం. ఎప్పుడైతే డేటా ఇన్సర్ట్ అవుతుందో అప్పుడు దాని పని చేసేస్తుంది.
ఓకే గుడ్. ఇప్పుడు మనము ఇది ఇక్కడికి వచ్చేసి దీన్ని రన్ చేద్దాం మనం. కొన్ని ఐటమ్స్ సంథింగ్ 4 కాదు 7 ఐటమ్ ఏంటో తెలియదు నాకు, ఏదో ఒకటి 7, 9, 10 ఈ ఐటమ్స్ని ఒకటేమో సింగిల్ క్వాంటిటీ, ఇంకోటేమో అన్ని సింగిల్ పెడదాం. లేకపోతే సింగిల్ క్వాంటిటీ పెడితే ఎట్లా మనం మల్టిప్లై చేయాలి కదా. ఓకే అది సింగిల్ పెడదాం, ఇది 2 పెడదాం, ఇది 3 పెడదాం, 3 రకాలుగా పెడదాం క్వాంటిటీస్. ఇవి ఐటమ్స్ కరెక్ట్గా పనిచేస్తుంది. మనం అమౌంట్ ఇవ్వలేదు. అసలు ఫ్యూచర్లో మనం ఏం చేసి తెలుసా, అసలు అమౌంట్ అనే ఫీల్డే తీసేయచ్చు. అమౌంట్ అనే ఫీల్డ్తో మనకు పని లేదు, ఎందుకంటే ట్రిగ్గర్ చూసుకుంటుంది. ఏం చేస్తుంది, ట్రిగ్గర్ చూసుకుంటుంది. ఓకే రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. ఈ ట్రిగ్గర్స్ రాంగ్ ఫైర్ అయింది అనుకో ఎర్రర్ వస్తుంది. చూడండి సక్సెస్ఫుల్గా ట్రిగ్గర్స్ అంటే ఇన్సర్ట్ అయినాయి. ఆర్డర్ టేబుల్లో అది అయిపోయింది. ఆర్డర్ ఐటమ్స్ కదా మనం రాసింది, ఆర్డర్ ఐటమ్స్లో కూడా 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయినాయి. అంటే ట్రిగ్గర్లో ఎలాంటి ప్రాబ్లం లేదనమాట, ట్రిగ్గర్ కరెక్ట్గా పనిచేసినాయి. ఒక్కసారి డేటా చూద్దాం. పోయి డేటా ఆర్డర్ ఐటమ్స్లో డేటా. ఓకే చూసారా, 7 ఐటమ్ క్వాంటిటీ 1 అంటే 7 ఐటమ్ 15 రూపీస్ అయి ఉంటుంది. 15 రూపీస్ అయి ఉంటుంది. చూద్దాం. 7 ఐటమ్ చార్ట్స్ అంట 15 రూపీస్. చూసారా 15 రూపీస్ మనకు అది ఇది అయిపోయింది. 15 into 1 కదా 15. 9 ఐటమ్ 2 క్వాంటిటీ 100 అంటే దాని అమౌంట్ 50 రూపీస్ అయి ఉంటుంది. చూద్దాం. 9 షార్ట్స్ అంట 50 రూపీస్. ఇంకోటి ఏంటి మనం 10 525 రూపీస్. ఎస్ 10 525 రూపీస్ అది ఇంటూ 3 అని అందుగా 1575 రూపీస్. 1575 రూపీస్ కరెక్ట్గా ట్రిగ్గర్స్ మనకి ఫైర్ అయిపోయినాయి. ఓకే ఇప్పుడు మనం దాని గురించి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎత్తుకొని వేరే చోట క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఫ్రంట్ ఎండ్ లోనూ టోటల్ ఎంత క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. చేసుకోవచ్చు, అది వేరే విషయం. బట్ మనకి ఇది కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి పెట్టేసింది. ఫ్యూచర్ లో మనం ఏదైనా డిస్కౌంట్స్ అప్లై చేస్తే అప్పటికప్పుడు డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తే, ఓకే కేటగిరీ వైజ్ డిస్కౌంట్, ఐటమ్ వైజ్ డిస్కౌంట్, ఫెస్టివల్ డిస్కౌంట్, కామన్ అండ్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్, ఎస్బీఐ కార్డు వాడితే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్, ఇలాంటివన్నీ అప్లై చేస్తే అవన్నీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఇలా ట్రిగ్గర్స్తో చేసుకోవాలా, ఇంకేదైనా ఉందా అనేది మనం ఆలోచించాలి. ఓకే ఇలాంటి వాటన్నిటిని మనం ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇది బిజినెస్ రూల్ కాదు, ఇది బిజినెస్ రూల్ కాదు, ఇది కామన్ క్యాలిక్యులేషన్ పార్ట్. ఇది కామన్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఇది. ఓకే ఇలా ఈ విధంగా మనం ట్రిగ్గర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇన్సర్ట్ అయ్యింది అంటే, ఆర్డర్ ప్లేస్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి, ప్రొడక్ట్స్ని కొన్నట్టే కదా. అఫ్ కోర్స్ కార్ట్లో పెట్టినాయి లేదా కొన్న ఏదైనా జరిగినాయి, బై ఇదేని. ఓకే ఇన్ని ప్రొడక్ట్స్ మనం ఇలా ఇక్కడ ఈ విధంగా కొనేస్తే ఇవన్నీ కొన్నారు, క్వాంటిటీ చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి సరిగా ట్రాన్సాక్షన్ సరిగా జరగలేదు. ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్లో క్వాంటిటీస్ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ప్రొడక్ట్ క్వాంటిటీ ఓకే ప్రొడక్ట్ క్వాంటిటీ నేను ఏం చేస్తున్నానంటే, ఇలా కాకుండా మీకు క్లారిటీ కోసం నేను ఒక చిన్న పని చేసి పెడుతున్నా. ఓకే నేను ఒక చిన్న పని చేస్తున్నా, అన్ని క్వాంటిటీ 100 పెడుతున్నా నేను. మనకి ఇలా ఉంటే చిరాగ్గా ఉంది కదా, మనం క్రాస్ చెక్ చేసుకోవడం కుదరదు, కష్టం అవుతుంది. వీటన్నిటిని ప్రొడక్ట్ క్వాంటిటీ 100 చేస్తున్నా. చాలా ఈజీ కదా దాని కొరిగా ఐటమ్ దానికి చాలా ఈజీ. ఇదేంటిది, ఇదేందో ఒకటి చేసినట్టున్నాం. ఓకే ఎడ్ చేద్దాం. చాలా ఈజీ దానికి చేయటం. ఏంటది, అప్డేట్
అప్డేట్ ఏంటి అప్డేట్? ప్రొడక్ట్స్ సెట్ యూనిట్ సారీ ప్రొడక్ట్ క్వాంటిటీ is equal to 100 rupees. Sorry, 100 quantity. అయిపోయింది, సింపుల్. మొత్తం 100 అయిపోయి ఉంటాయి ఇక్కడ చూస్తే మీరు. రిఫ్రెష్, అన్ని క్వాంటిటీ 100. వేరు వాడలో నేను వేరు వాడకపోతే మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. వేరు వాడితే పర్టికులర్గా మనం దేనైతే అది డేంజరస్ కమాండ్ అది యాక్చువల్గా. మనం ఇక్కడ అవసరమైంది మనం ఇలా. కానీ ఇక్కడ క్వాంటిటీ ఇలా ఉంది, బట్ నేను ఎన్నో పర్చేజ్ చేస్తున్నాను, బట్ ఈ క్వాంటిటీ తగ్గట్లేదంటే స్టాక్. ఈ స్టోర్లో స్టాక్ తగ్గిపోవాలి కదా. మనం సేల్ చేస్తూ ఉన్నప్పుడు స్టాక్ తగ్గాలి, సేల్ చేస్తూ ఉన్నప్పుడు స్టాక్ తగ్గాలి. తగ్గపోతే ప్రాబ్లం. తగ్గపోతే వాళ్ళు సిస్టమ్ బేస్డ్ స్టాక్. ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటారు, పోయి స్టాక్ రూమ్ లో స్టాక్ ఎత్తుక్కోరు, సిస్టమ్ లో ఎదుగుతుంటారు స్టాక్ ఉందా లేదా. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళావు, మెడికల్ షాప్ లో వాడు స్టాక్ ఉందా లేదా అని సిస్టమ్ లో చూసి చెప్తాడు, అంతేగాని ర్యాక్ లోకి వెళ్ళి చూడ్డు. ఓకే, అక్కడ దాకా వెళ్ళటం ఎందుకని సిస్టమ్ లో చూస్తాడు. సిస్టమ్ లో స్టాక్ ఉందంటే ర్యాక్ లో ఉన్నట్టే లెక్క. అట్లా ఓకే. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కార్పొరేట్ షాప్, కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన షాప్స్ ఉంటాయి, ఏంటి అపోలో ఫార్మసీ లేదంటే ఇలా ఉంటాయి కదా కంపెనీలు. వాళ్ళు ఎంప్లాయీస్ని పెట్టి సేల్ చేస్తుంటారు, ఆ ఎంప్లాయీ బిల్లింగ్ చేయకుండా ఏదైనా టాబ్లెట్స్ ఏదైనా అమ్ముకున్నాడు అనుకోండి, లేదా వాడి షాప్లో ఆ ఎంప్లాయీ ఏంటంటే వేరే ప్రొడక్ట్స్ తీసుకొచ్చి అమ్ముతున్నాడు, వేరే ప్రొడక్ట్స్ కూడా పెట్టి అమ్ముతున్నాడు. అందుకని చేస్తారంటే వాళ్ళు సడన్ గా ఆడిటింగ్ ఉంటుంది, వీక్లీనో వాళ్ళు చెప్పరు అసలు ఇన్ని రోజులకి వస్తాము అంటే. జనరల్ గా ఎవ్రీ మంత్ ఎవ్రీ 10 days వస్తారో జనరల్ ఆడిటింగ్ ఉంటుంది. అట్లా కాకుండా సడన్ గా ఫ్లైయింగ్ స్క్వాడ్స్ లాగా ఉంటారు అనమాట. వాళ్ళు సడన్ గా వచ్చి ఆడిటింగ్ చేస్తారు. వాళ్ళు అంటే ఏం చేస్తారు, వాళ్ళు మొత్తం వచ్చి రాగానే సిస్టంలో ప్రింట్అవుట్ తీస్తారు, స్టాక్ ఎంత ఉందని మొత్తం ప్రింట్అవుట్ చేస్తారు అనమాట, స్టాక్ ఎంత ఉందని. ఇంకా పేపర్లు పట్టుకొని అన్ని డబ్బాలు ఎత్తుకుతా కూర్చుంటారు అనమాట. ఏదైనా డబ్బాలో లెక్కలు తేడా వచ్చింది అనుకో, అంటే సిస్టంలో స్టాక్ చూపిస్తుంది, ఏడేమో స్టాక్ లేదు, అది ప్రాబ్లమే. సిస్టంలో స్టాక్ లేదు, డబ్బాలో ఎక్కువ ఉన్నాయి టాబ్లెట్స్, అది ప్రాబ్లమే. అలా క్రాస్ చెకింగ్ చేస్తుంటారు. చెకింగే కదా, క్రాస్ చెకింగ్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, యాజ్ పర్ ద బిజినెస్ రూల్స్ కావచ్చు, వాళ్ళు పెట్టిన రూల్స్ కావచ్చు, అండ్ గవర్నమెంట్ రూల్స్ కావచ్చు, ఫాలో అవుతున్నారా లేదా, ఇలా ఇవన్నీ ఓకే చెక్ చేస్తారు. మనం కూడా అకౌంటెంట్స్ వచ్చి ఆడిటింగ్ చేస్తుంటారు చూడండి. కంపెనీ ఆడిటింగ్ ఏంటంటే, కంపెనీ ఆడిటింగ్ జరుగుతుంది అంటారు, అని రూల్ ప్రకారం చేస్తున్నారా లేదా, ఏదైనా మిస్టేక్స్ ఫ్రాడ్ జరుగుతుందా అని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్వార్టర్లీ ఆడిటింగ్ చేస్తుంటారు. అలానే ఈ షాప్స్ కూడా ఈ ఆడిటింగ్ చేస్తుంటారు. మీరు ఇప్పుడు మెడికల్ షాప్స్ అలాంటి వాటికి వెళ్తే లోపల చాలా ఇంతకుముందు రోజు ఒకరు ఉండేవాడు, ఇప్పుడు ఒక 5-6 ఉంటారు. ఏం చేస్తుంటారంటే చెక్ చేస్తుంటారు అన్నమాట. తేడా వచ్చిందంటే తొక్క తీస్తారు అనమాట. అట్లా ఓకే. అంటే అంతా సిస్టమ్ బేస్ చేసుకుని వర్క్ చేస్తుంటారు. మనుషులు ఎవరు నమ్మరు అనమాట ఈ రోజుల్లో. ఓకే, అది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మన యాప్ అలా పనిచేయట్లేదు. అది బిజినెస్ జరుగుతుంది కానీ, సేల్స్ జరుగుతుంది కానీ, స్టాక్ అలానే ఉంది. ఓకే, స్టాక్ తగ్గట్లేదు. ఇప్పుడు చూడండి, కావాలంటే ఇప్పుడు కస్టమర్ కొత్త ఆర్డర్ చేస్తున్నాడు, అఫ్కోర్స్ డమ్మీ చేస్తాను కదా, మళ్ళీ అదే కస్టమర్ చేస్తున్నాను నేను. చూడండి, ఆర్డర్ ప్లేస్ అయింది. కావాలంటే మీరు ఆర్డర్ ఐటమ్స్లోకి వెళ్ళి చూడండి, కొత్త ఆర్డర్ ప్లేస్ అయినట్టు ఇక్కడ మనకి చూపించేస్తుంది. న్యూ ఆర్డర్ ఐడి 8 జస్ట్ నౌ మనకి ఆర్డర్ ప్లేస్ అయింది.
కానీ ప్రొడక్ట్స్ టేబుల్లోకి వెళ్తే ఈ ప్రొడక్ట్స్ టేబుల్లో మాత్రం ఐటమ్స్ ఏంటి 7, 9, 10 ఈ క్వాంటిటీ తగ్గల అలానే ఉంది. క్వాంటిటీ తగ్గట్లు అలానే ఉంది. అంటే దీన్ని కూడా సెట్ చేసుకోవాలి మనం. దీన్ని కూడా సెట్ చేయాలి. దీనికి ఏం చేయాలి? ఎప్పుడైతే ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ మనకి ప్లేస్ అయ్యిందో, ఆర్డర్స్ టేబుల్లో రికార్డ్ ఎంటర్ అయ్యిందో వెంటనే ప్రొడక్ట్స్ టేబుల్లో కూడా క్వాంటిటీ రెడ్యూస్ అవ్వాలి. దానికి కూడా మనం ఒక ట్రిగ్గర్ రాసుకోవాలి. ఇది ఆఫ్టర్ ఇన్సర్ట్ రాసుకోవాలి. బిఫోర్ ఇన్సర్ట్ కూడా చేసుకోవచ్చు. దాన్ని బిఫోర్ ఇన్సర్ట్ లో దీంట్లోనే రాసుకోవచ్చు మనం. దేంట్లో మనం ఇప్పుడు ఇక్కడ ఒక రాసాం కదా, ఇక్కడికి రాసుకోవచ్చు. బిఫోర్ ఇన్సర్ట్ లోనే ఇక్కడ రాసుకోవచ్చు. ఏమని రాస్తాం? అప్డేట్ ఇంకోటి అనమాట. అప్డేట్ ఇక్కడ రాసాం కదా మనం. ఏంటి ఇంతకుముందు ఇక్కడెక్కడో ఒక రాసాం కదా, సేమ్ అంటే అక్కడ క్వాంటిటీ వేరే ఉంటుంది. ఇక్కడ అప్డేట్ ప్రొడక్ట్స్ సెట్ product quantity is equal to product quantity okay minus new dot quantity minus అవ్వాలి. ప్రొడక్ట్స్ టేబుల్లో అప్డేట్ ప్రొడక్ట్ సెట్ product quantity is equal product quantity minus new dot quantity. అంటే ఉన్న దాంట్లో నుంచి కొత్త క్వాంటిటీ లెస్ అయిపోవాలి అనే స్టేట్మెంట్ ఇక్కడ నేను రన్ చేస్తాను, ప్రాబ్లం లేదు. కానీ ఇలా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, కావాలంటే పని కూడా జరుగుతుంది. నేను దీన్ని మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేయటం ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ దీన్ని అప్డేట్ చేయాలి అంటే ఇలా కాదనమాట. ఇక ముందు డ్రాప్ చేసి క్రియేట్ చేయాలి. లేదా క్రియేట్ ఆర్ రీప్లేస్ ఉందో లేదు చూద్దాం. ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ లేదు, దీనికి లేదు. అందుకని అలా పనిచేయదు ఇది. ఓకే, అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ కాకుండా ఈ డిలిమిటర్ సెట్ చేయక ముందే ఎస్క్యూఎల్ ఫైల్లో ట్రిగ్గర్ కాదు, ట్రిగ్గర్ సంబంధం లేదు. ఎస్క్యూఎల్ ఫైల్లో డ్రాప్ ట్రిగ్గర్ ఇఫ్ exists ట్రిగ్గర్ నేమ్ ఏంటి? ఇది. ఓకే, ఇలా చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రిగ్గర్ రిమూవ్ అయిపోతుంది, కొత్తగా క్రియేట్ అవుతుంది. చూద్దాం. హ్యాపీగా రన్ అయిపోయింది. I mean without errors. న్యూ ట్రిగ్గర్ అంటే ట్రిగ్గర్ డెలిట్ అయ్యి న్యూ సెట్టింగ్స్ తోటి న్యూ ఇంకో పని కూడా పెట్టాం ట్రిగ్గర్కి. ఈ పని కాకుండా ఇంకో పని కూడా ఇచ్చాం, ఇది కూడా చేయని. ఓకే, ఇప్పుడు మనం ట్రిగ్గర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనము మళ్ళీ ఇంకొకసారి ప్రతిసారి వాడే ఎందుకులే, ఇంకోసారి 9వ యూజర్ నెంబర్ 1 పెడదాం. యూజర్ నెంబర్ 1 ఈ ప్రొడక్ట్స్ ని ఏంటి అవే కాదు 1, 2, 3 అండ్ క్వాంటిటీ 5 క్వాంటిటీ 10 క్వాంటిటీ 15 క్వాంటిటీ ఇలా పెట్టాను నేను. ఓకే,
న్యూ ఆర్డర్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ట్రిగ్గర్స్ ఏమైనా ఎర్రర్ వస్తాయేమో, వచ్చే అవకాశమే లేదు కదా, కరెక్ట్గా ఉన్నాయి అన్ని. చూడండి హ్యాపీగా కామ్గా ఇదేమో త్రీ రోస్ ఇన్సర్ట్ చేస్తాను నేను ఆర్డర్ ఐటమ్స్ లో అంటుంది. బ్యాక్గ్రౌండ్ ట్రిగ్గర్ బ్యాక్గ్రౌండ్ పనిచేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ట్రిగ్గర్ ఏం చేసింది అంటే ఈ పనులు చేసింది. చూద్దాం ఒకసారి ఆర్డర్ ఐటమ్స్ లోకి వెళ్ళి చూద్దాం. ఆర్డర్ ఐటమ్స్ లో హ్యాపీగా న్యూ ఆర్డర్ ప్లేస్ అయ్యి మనకి చూసారా 9 జరిగింది. 9 ఆర్డర్ ఐడి 1 2 3 ప్రొడక్ట్స్ చేసాము. 5 క్వాంటిటీ 10 క్వాంటిటీ 15 క్వాంటిటీ ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఈ విధంగా జరిగేసింది. ఓకే గుడ్. అదే విధంగా ప్రొడక్ట్స్ టేబుల్ చూద్దాం. ఈ ప్రొడక్ట్స్ టేబుల్ రీఫ్రెష్ చేస్తున్నాను. తేడా వచ్చింది చూడండి. సంథింగ్ ప్రొడక్ట్ క్వాంటిటీ తేడా వచ్చేసింది. తప్పు రాసాం ట్రిగ్గర్ తప్పు రాసాం. ఓకే మళ్ళీ దీన్ని రీప్లేస్ చేద్దాం. నేను ఎవ్రీ టైం మీకు చెప్పే ప్రాబ్లమే నేను చేశాను అనమాట. ఎవ్రీ టైం నేను మీకు చెప్పేదే నేను ఇప్పుడు మిస్టేక్ చేశాను. ఏంటంటే వేరు యూజ్ చేయలేదు. వేరు చాలా డేంజర్, అది చాలా అంటే చాలా డేంజర్. వేర్ అది చేసింది తెలుసా, అన్ని ప్రొడక్ట్స్ నుంచి 30 క్వాంటిటీ చేసింది. 30 క్వాంటిటీ అంటే 5 + 10 + 15 అన్ని ప్రొడక్ట్స్ నుంచి 15 క్వాంటిటీ 30 క్వాంటిటీ చేసింది అనమాట. అందుకే 70కి వచ్చింది. వేర్ ప్రొడక్ట్ ఐడి is equal new dot product ID. This is very important. గుర్తుపెట్టుకోండి. This is very important. వేర్ యూజ్ చేయాలి. ఇప్పుడు మళ్ళా దీన్ని డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేయాలి. వేర్ product ID is equal to new dot product ID. ఓకే గుడ్. ఓకే ఇప్పుడు రన్ చేద్దాం. ఎస్ ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోదాం ప్రొడక్ట్స్ లోకి. రీఫ్రెష్ చూసారా, ఈ 3 ఫస్ట్ ఏమో 5 క్వాంటిటీ లెస్ అయింది, సెకండ్ 10 క్వాంటిటీ లెస్ అయింది, థర్డ్ 15 క్వాంటిటీ లెస్ అయింది. ఇలా లెస్ అవ్వాలి. చూసారా, ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఎన్ని పనులు బ్యాక్గ్రౌండ్ జరిగినాయో అదే మనం డిజైన్ అలానే చేయాలి. డేటాబేస్ డిజైన్, ఒక అప్లికేషన్ కి సంబంధించిన డిజైన్, డేటాబేస్ డిజైన్ అంటే అలానే చేసి పెట్టాలి పక్కాగా. ట్రిగ్గర్స్ ఏ అయితే ఫీచర్స్ ఉన్నాయో వాటన్నిటిని యూజ్ చేయాలి. ఓకే, ఫ్యూచర్ లో ఇంకా మనం వండర్ఫుల్ థింగ్స్ నేర్చుకోబోతున్నాం. వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మాత్రం మనకి ఇంకా బాగా యూజ్ అవుతాయి. బట్ ఈ ట్రిగ్గర్స్ వలన మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అడ్వాంటేజెస్? ట్రిగ్గర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి చూడండి. కెన్ డూ యూజింగ్ ట్రిగ్గర్స్ ఎన్ఫోర్స్ బిజినెస్ రూల్స్. ఓకే, వాలిడేట్ ఇన్పుట్ డేటా, వాలిడేట్ చేయొచ్చు. మనము ఇన్పుట్ డేటాని వాలిడేట్ చేయొచ్చు. అది ఎలా కూడా మనం చూద్దాం నెక్స్ట్. Generate unique values for a newly inserted row in a different file. Write to other files or audit trial purpose. Okay, query from other files for cross-referencing purpose. Access system functions. ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చూసుకొని ఆ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ని అంటే ఆ ఫంక్షన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల బెనిఫిట్స్ ఏంటి? ఫాస్టర్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఇక మనం ఇలాంటి పనులన్నీ ఈ డేటాబేస్ లోనే చేసేసామంటే ఇంకా అప్లికేషన్ లో ఇంకా పెద్ద పనే ఉండదు. అప్లికేషన్ తయారు చేసేవాడికి అంటే బ్యాక్ ఎండ్ లోనే ఈ ట్రాన్సాక్షనల్ డిజైన్ అంతా జరిగిపోయింది అంటే ఇంకోడు అప్లికేషన్ ప్రోగ్రామర్ డెవలపర్ ఎవరైతే ఉంటారో జావానో పైథానో వాడు ఏముంది సింపుల్ గా చేసుకుంటాడు. మధ్యలో వాడికి పెద్దగా పని ఉండదు. ఈ పని అంతా కూడా మనం డేటాబేస్ లో చేసేస్తుంటే వాడికి పెద్ద పని ఉండదు. అందుకే ఫాస్టర్ అప్లికేషన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బికాస్ ద డేటాబేస్ స్టోర్స్ ట్రిగ్గర్స్ అనేవి డేటాబేస్ లో ఉంటాయి కాబట్టి you do not have to code the trigger actions into each database application.
ప్రతి అప్లికేషన్ కి ఇలాంటి కోడ్ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, అప్లికేషన్ రాసుకోవాల్సిన అవసరం లేదు, డేటాబేస్ లో ఉంటుంది, ఆ డేటాబేస్ ని యూజ్ చేసుకుని సరిపోతుంది. ఓకే, గ్లోబల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ బిజినెస్ రూల్స్, define a trigger once and then reuse it for any application that uses the database. ఏ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు అండ్ యూజ్ ఈజియర్ మెయింటెనెన్స్. ఓకే, ఇఫ్ ఏ బిజినెస్ పాలసీ చేంజెస్ యూ నీడ్ టు చేంజ్ ఓన్లీ ద కరస్పాండింగ్ ట్రిగ్గర్ ప్రోగ్రామ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. అంటే ఎప్పుడైనా మన బిజినెస్ రూల్స్ ఏమైనా మారితే ఇదే పనిని ఇలాంటి ఏదైనా అంటే ఇదంటే ఓకే, దేనికైనా సరే మనం ట్రిగ్గర్ రాసుకోకుండా, మనం ఇక్కడ ఈ ట్రిగ్గర్స్ రాసుకోకుండా ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ పని కోసము ట్రిగ్గర్ అంటే ఈ ట్రిగ్గర్స్ ద్వారా కాకుండా అప్లికేషన్ ద్వారానే చేపిస్తే, అప్లికేషన్ ద్వారా అంటే నేను మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టున్నాను, నేను ఎప్పుడు ఒకసారి చెప్పినట్టున్నాను ఏంటంటే ఒక అప్లికేషన్ డిజైన్ ఎలా జరుగుతుంది ఏంటనేది చూపించాను. ఎస్, ఇక్కడ చూడండి, ఆ పని మనము అమౌంట్ దాని ఆ టేబుల్ ప్రొడక్ట్స్ టేబుల్లో ఉన్న డేటాని తీసుకొచ్చి క్యాలిక్యులేషన్ చేసాం కదా, అది మనం డేటాబేస్ లో చేసాం. ఎక్కడ చేసాం? డేటాబేస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ MySQL అయితే MySQL ఆ పని జరిగిపోయింది. అక్కడ చేయకుండా పైథాన్ ప్రోగ్రామ్ అంటే అప్లికేషన్ సంబంధించిన ప్రోగ్రాంలు చేస్తే, అప్లికేషన్ సంబంధించిన ప్రోగ్రాంలు కనుక మనం ఆ పని చేస్తే, ఇక్కడ చేస్తే ఆ పని ఇక్కడ కనుక చేస్తే మనము అంటే ఈ పైథాన్ ప్రోగ్రామో జావా ప్రోగ్రామో PHP ప్రోగ్రామ్ ద్వారా చేపిస్తే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది తెలుసా. ఎందుకంటే ఈ పైథాన్ కోడ్ ఆర్ జావా కోడ్ అప్లికేషన్ తయారు చేసిన తర్వాత దాన్ని బైనరీలోకి మార్చేస్తారు, అంటే .exe కింద మార్చేస్తారు. విండోస్కి అయితే డెస్క్టాప్ మైక్రోసాఫ్ట్ ఓఎస్ అయితే బైనరీ ఫైల్ కింద మార్చేస్తారు. అది ఎడిట్ కాదు, బైనరీ ఫైల్లో ఉన్న ప్రోగ్రామ్ని నువ్వు మార్చలేవు. బిజినెస్ రూల్ మార్చుకున్నారనుకో, నువ్వు SQL కోడ్ అంటే ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి అమౌంట్ని తీసుకొచ్చి ఓకే క్వాంటిటీతో మల్టిప్లై చేసి అమౌంట్ అనే వేరియబుల్ అమౌంట్ అనే ఫీల్డ్ లోకి అప్డేట్ చేసే ప్రాసెస్ నువ్వు SQL ద్వారా డేటాబేస్ లో కాకుండా ట్రిగ్గర్ ద్వారా కాకుండా పైథాన్ ప్రోగ్రామ్ తోనో జావా ప్రోగ్రామ్ తోనో చేపించి అప్లికేషన్ తయారు చేస్తే ఫ్యూచర్ లో ఎప్పుడైనా అలాంటి రూల్స్ ఏమైనా మారితే ఆ ఫార్ములాస్ మార్చాల్సి వస్తే, ఆ కోడ్ ని మార్చాల్సి వస్తే చాలా కష్టం. మళ్ళా సోర్స్ కోడ్ ఓపెన్ చేసి సోర్స్ కోడ్ లో మార్చి మళ్ళీ దాన్ని బైనరీ కోడ్ లో తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ఈ ప్లేస్ లో అప్డేట్ చేయాలి, చాలా పని ఉంటుంది. అదే డేటాబేస్ లో కనుక స్టోరేజ్ అంటే డేటాబేస్ అలా ఎన్క్రిప్ట్ ఓన్లీ పాస్వర్డ్ తో ఉంటుంది, అంతే పాస్వర్డ్ తో ఉంటుంది. ఆ పాస్వర్డ్ కొడతాము, డేటాబేస్ ఓపెన్ చేస్తాము, ట్రిగ్గర్ ఓపెన్ చేస్తాం, ట్రిగ్గర్ లోకి వెళ్ళి ఆ బిజినెస్ రూల్ మార్చేస్తాం, ఆ ఫార్ములా ఏంటో మార్చేస్తాం. ఓకే, ఆ కంపెనీ ఆర్గనైజేషన్ ఏం చెప్తే అది చేసేస్తాం, సింపుల్ 1 minute వర్క్. అదే నువ్వు అదే వర్క్ ని ఇక్కడ చేపిస్తే మనకి చాలా పని, అది 1 day వర్క్ కూడా అవ్వచ్చు. సోర్స్ కోడ్ మోడిఫై చేసి మళ్ళీ దాన్ని అప్డేట్ దాన్ని లైవ్ ఆపాలి, సమ్ టైమ్స్ అప్లికేషన్ లైవ్ ఆపాల్సి ఉంటుంది, లైవ్ లో రన్ చేయకుండా. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అందుకని చెప్పేసి మనము ఇక్కడ రాసుకోవడం అదొక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటో తెలుసా, ఇక్కడ రాస్తే పైథాన్ రాస్తే సర్వర్స్ ఈ ప్రోగ్రామ్ రాస్తే అప్లికేషన్ ఎడిట్ చేయడం అదొక ప్రాబ్లము. ఇంకొకటి ప్రతిదీ నెట్వర్క్ ద్వారా డేటాబేస్ కి వెళ్తుంటాయి. రెండు వేరు వేరు సర్వర్లో ఉంటే నెట్వర్క్ ద్వారా SQL క్వరీస్ ట్రావెల్ అవుతుంటాయి, నెట్వర్క్ ద్వారా వెళ్తుంటాయి, నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంటాయి. ఒకే సిస్టమ్ ఉండకపోవచ్చు, ఈ రెండు ఒకే సిస్టమ్ ఉండకపోవచ్చు. అప్పుడు నెట్వర్క్ ఇష్యూస్ రావచ్చు, లేదా నెట్వర్క్ బిజీ రావచ్చు, పర్ఫార్మెన్స్ తగ్గిపోవచ్చు. అదే డేటాబేస్ లో ఉందనుకోండి, డేటాబేస్ లో రికార్డు అప్డేట్ అయిన వెంటనే అదే డేటాబేస్ లో ట్రిగ్గర్ ఫైల్ కోడ్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడే రన్ అయిపోతుంది. ఓకే, అది మనము వీలైనంత వరకు ఈ ట్రిగ్గర్స్ రాసుకోవడం వల్లనే మనకి అడ్వాంటేజ్ అనమాట. ట్రిగ్గర్స్ వల్లనే
బెనిఫిట్స్ ఉంటాయి మన ట్రిగ్గర్స్ వలన. ట్రిగ్గర్స్ వలన మనకు బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఎస్. ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఇన్ క్లయింట్ అండ్ సర్వర్ ఎన్విరాన్మెంట్, అదే ఇప్పుడు చెప్పింది. క్లయింట్ అండ్ సర్వర్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకేనా, అది. సో అందుకని చెప్పి ట్రిగ్గర్స్ మనకి ఎంతో యూస్ఫుల్ గా ఉంటాయి ట్రిగ్గర్స్ అనేవి. ట్రిగ్గర్స్ రాసుకోవడం వలన చాలా పని మనం ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. ఓకే, గుడ్. పని జరిగిపోయింది కదా. కానీ నేను దీన్ని బిఫోర్ ఇన్సర్టే ఈ పని కూడా చేపించేశాను. బట్ అది కరెక్ట్ కాదు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ప్రాపర్గా ఇన్సర్ట్ కాకుండా ఇన్సర్ట్ అయినట్టు ట్రిగ్గర్ ఫైల్ అయితే ఇది కూడా రన్ అయిపోతుంది. సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయిన తర్వాత ఇది రాసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు రాసుకుంటే బాగుంటుంది? సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయిన తర్వాత రాసుకుంటే బాగుంటుంది. అంటే ఈ పనిని, అంటే స్టాక్ ని అప్డేట్ చేసే పని, స్టాక్ ప్రొడక్ట్స్ క్వాంటిటీ, అంటే స్టాకే కదా, అది స్టాక్ తగ్గిపోతుంది. స్టాక్ ని మెయింటైన్ చేసే పని ఆఫ్టర్ ఇన్సర్టే బాగుంటుంది. బిఫోర్ ఇన్సర్ట్ కంటే కూడా ఆఫ్టర్ ఇన్సర్టే బాగుంటుంది. అందుకని నేను ఇక్కడ చేయొద్దు. ఓకే, గుడ్. ఓకే, మనకి ఫ్యూచర్ లో ఈ కోడ్ పనికొస్తుందేమో అని చెప్పి ఈ SQL ఫైల్ నేను సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ట్రిగ్గర్ క్రియేట్ అయిపోయింది మనకి. బట్ ఫ్యూచర్ లో ఈ ట్రిగ్గర్స్ అవసరం అవుతుందేమో అని చెప్పి నేను సేవ్ చేస్తున్నా. చూడండి, సేవ్. ఇదే ఫోల్డర్ లో నేను ఒక న్యూ ఫోల్డర్ పెట్టేసి ట్రిగ్గర్ అని, ట్రిగ్గర్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ పెట్టేసి నేను ఇక్కడ ట్రిగ్గర్ క్రియేట్ చేస్తా. ఏం ఇస్తాను? సేమ్ ఇదే నేమ్ ఇచ్చి ట్రిగ్గర్ ని నేను సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, ట్రిగ్గర్ సేవ్ చేస్తాను. బట్ ఆ ట్రిగ్గర్లు ఇది తీసేస్తాను, తర్వాత తీసేస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు కంపల్సరీ తీయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, కంపల్సరీ తీయాలి. నేను కోడ్ మొత్తం కాపీ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే తీసేస్తున్నాను. ఇది దాంట్లో వద్దు మనకి, నేను దీన్ని సేవ్ చేశాను, రన్ కూడా చేస్తున్నాను. ఈలోపు న్యూ ఫైల్ ఒకటి తీసుకొని నేను దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాను. ఓకే, నేను దీన్ని రన్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ట్రిగ్గర్ లో ఇంతకుముందు అది ఉంది కదా, అప్డేట్ చేసేది ఉంది కదా, అది తీసేస్తున్నాను. నేను రన్ చేశాను. ట్రిగ్గర్ మనకి బిఫోర్ ట్రిగ్గర్ ప్రొడక్ట్స్ ని అప్డేట్ చేయదు. కావాలంటే చూడండి, నేను మళ్ళా సేమ్ కస్టమర్ 2 తోటి ఇంకొక ట్రాన్సాక్షన్, ఇవన్నీ డిలీట్ చేద్దాం తర్వాత, ఎందుకంటే ఇవంతా రాంగ్ ఉన్నాయి కదా, డిలీట్ చేద్దాం. ఈ ఆర్డర్ ఐటమ్స్ లో ఇవన్నీ మనం డిలీట్ చేసి ఫ్రెష్ గా క్రియేట్ చేసుకున్నాం. తర్వాత మంచిగా ట్రాన్సాక్షన్ చేద్దాం. ఓకే, ఇంకొక ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆ ట్రిగ్గర్ అది అప్డేట్ చేయదు ప్రొడక్ట్స్ ని, సేమ్ క్వాంటిటీ తగ్గిస్తున్నాను, సేమ్ ఐటమ్స్. ఎస్, కానీ ప్రొడక్ట్స్ టేబుల్కి వెళ్ళి చూడండి, రీఫ్రెష్ కొట్టండి, అలానే ఉంది. క్వాంటిటీ తగ్గలేదు. ఎందుకంటే నేను ఆ పని ఆ ట్రిగ్గర్కి ఇవ్వలేదు. నేను బిఫోర్ వద్దు, నాకు ఆఫ్టర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. అందుకని కొత్త ట్రిగ్గర్ రాసుకుంటున్నాను. ఈ న్యూ ట్రిగ్గర్ లో ఏం చేస్తానంటే బిఫోర్ తీసేసి ఆఫ్టర్ పెడుతున్నాను, అంతే. ఆఫ్టర్ పెడుతున్నాను. బట్ పేరు కూడా బాగుంటుంది కదా, పేరు కూడా మార్చితే బాగుంటుంది కదా. పేరు బిఫోర్ ఉంటే ఏం బాగుంటుంది? ఆఫ్టర్ పెట్టేస్తాను. ఇక్కడ డెలిట్ లో లేదు, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రాదు, బిఫోర్ డెలిట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ సేమ్ ఉంది కదా. ఓకే, ఆఫ్టర్ ఇన్సర్ట్ అన్న ఇది. ఓకే, ఇది అవసరం లేదు మనకి, దీంతో పని లేదు. ఓన్లీ అప్డేట్. ఓకే, ట్రిగ్గర్. ఓకే, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆర్డర్ ఐటమ్స్, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆన్ ఆర్డర్ ఐటమ్స్ ఫర్ ఈచ్ రో. ఇది వర్క్. ఓకే, గుడ్, వెరీ నైస్. దీన్ని ఇప్పుడు నేను రన్ చేశాను. సమ్ ఎర్రర్ వార్నింగ్ వచ్చింది. అవి ఆల్రెడీ లేదు కాబట్టి డ్రాప్ అయినప్పుడు వార్నింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకో ట్రిగ్గర్ క్రియేట్ అయి ఉంటుంది మనకి. ట్రిగ్గర్స్ లోకి వెళ్తే ఆర్డర్ ఐటమ్స్ లో 2 ట్రిగ్గర్స్ ఉంటాయి. చూడండి, 2 ఉన్నాయి. బిఫోర్ ఉంది, ఆఫ్టర్ ఉంది.
బిఫోర్ ఉంది, ఆఫ్టర్ ఉంది. ఇది ఆర్డర్ ఐటమ్స్ టేబుల్లో ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకి సెట్టింగ్స్ లో ట్రిగ్గర్స్ లోకి వెళ్ళి చూస్తే ట్రిగ్గర్స్ లో మనకి క్లియర్ గా ఇక్కడ ఇంకా 2 ట్రిగ్గర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. ఓకే, ఓకే. ఇంకోటి కూడా చేయొచ్చు, ట్రిగ్గర్స్ మొత్తం కూడా మనకి కమాండ్ కూడా ఉంది, దీన్ని కూడా సేవ్ చేద్దాం. ఆఫ్టర్ దిస్ థింగ్ ఫ్యూచర్ లో పనికి వస్తుంది. క్లోజ్, దాంతో పని లేదు, ఇంకా క్లోజ్. సేవ్ చేయలేదా? చేశాను. ఓకే, ఇప్పుడు మనం చేయొచ్చు తెలుసా, షో ట్రిగ్గర్స్. షో ట్రిగ్గర్స్ ట్రిగ్గర్స్ అన్ని కనిపిస్తున్నాయి. షో ట్రిగ్గర్స్ అనే ట్రిగ్గర్స్ రెండే ఉన్నాయి మన డేటాబేస్ లో ప్రెసెంట్. ఓకే, బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్. చూడండి, ఈవెంట్, ఇన్సర్ట్, టేబుల్ అన్ని 2 ఆర్డర్ ఐటమ్స్. స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. టైమింగ్ చూడండి, ఒకటే బిఫోర్, ఒకటే ఆఫ్టర్. బిఫోర్, ఆఫ్టర్. క్రియేటెడ్, ఎస్క్యూఎల్ మోడ్ అండ్ డిఫైనర్, ఇవన్నీ మనకి దానికి సంబంధించిన క్యారెక్టర్ సెట్ ఇవన్నీ చూపిస్తుంది. అవన్నీ డేటాబేస్ సంబంధించిన ఇన్ డీటెయిల్. మెయిన్ గా చూడండి ఇక్కడ ఈవెంట్ ఏంటి అంటే ఇన్సర్టా, అప్డేటా, డెలిటా. అండ్ టైమింగ్ ఏంటి, బిఫోరా, అప్డేటా, ఐ మీన్ ఆఫ్టరా. ఇలా మనకి ఇవన్నీ కూడా చూపిస్తుంది క్లియర్ గా. ఏంటది, షో ట్రిగ్గర్స్. షో ట్రిగ్గర్స్. డోంట్ సేవ్. ఓకే, ఇక్కడ మనకి ఇంకోటి చెప్పుకుందాం, మిగతా కూడా చెప్పుకోవాలి మనము. ఏంటంటే అప్డేట్, డెలిట్, ఇవన్నీ కూడా ట్రిగ్గర్స్ రాసుకుందాం. ఇప్పుడు కొంచెం ఏం చేద్దామంటే వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి. మనం ఇప్పుడు ఈ ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ టేబుల్ ఎక్కడుంది, ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్స్ ఉన్నాయి, సంబంధించిన ఆర్డర్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ ఐటమ్స్ లో ఉన్నాయి. గుడ్, ఆర్డర్ ఐటమ్స్ లో ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ ఆర్డర్స్ ని డిలీట్ చేస్తే డిలీట్ అవుతుందా? ఈ ఆర్డర్స్ ని డిలీట్ చేస్తే డిలీట్ అవుతుందా? ఆర్డర్ ఐటమ్స్. ఇప్పుడు ఈ ఆర్డర్ డీటెయిల్స్ ని డిలీట్ చేస్తే డిలీట్ అవుతుందా? ప్లీజ్ రెస్పాండ్. నో. ఇంకా అందరూ మిగతాలు కూడా రెస్పాండ్ అవ్వాలి. నో అన్నారు అంటే డిలీట్ అవుతుందా కాదా? వై. డిలీట్ అయితే వై, డిలీట్ కాకపోతే వై. ఎందుకని అది కూడా చెప్పాలి. మీరు కావాలంటే మైక్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, పర్మిషన్ ఇస్తున్నాను. మైక్ అన్మ్యూట్ చేసే పర్మిషన్ ఇస్తున్నాను. డిలీట్ అవ్వదు అని చెప్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఇద్దరే రెస్పాండ్ అయ్యారు. అది రివర్స్ లో మనము అదే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం. ఏం ఆప్షన్స్? అది డిలీట్ అవ్వకుండా, ఏ డేటా కూడా డిలీట్ అవ్వకుండా రివర్స్ ఇంజనీర్ లో పెట్టాను కదా ఆప్షన్ అనేది.
నేనేం పెట్టలేదే. రివర్స్ ఇంజనీర్ ఫార్వర్డ్ ఇంజనీర్ అనేది ఓన్లీ గ్రాఫికల్ కోసమే, అసలు దానికి డేటాబేస్ డిజైన్ కి సంబంధమే లేదు. దాని ద్వారా చేసుకోవచ్చు కావాలనుకుంటే, బట్ అది లేకుండా కూడా చేసుకోవచ్చు. మనకి ఈఆర్ డయాగ్రామ్స్ అవసరం లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఈఆర్ డయాగ్రామ్స్ మీకు గ్రాఫికల్ గా చెప్తే కొంచెం క్లియర్ గా అర్థమవుతుందని నేను దాన్ని మీకు చెప్పాను అంతే. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు డిలీట్ కాదు? నేను డిలీట్ చేస్తుంటే ఏమని ఎర్రర్ వస్తుంది చూద్దాం. నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. డిలీట్ రో డిలీట్ అయిపోయింది. డిలీట్ రో అనగా డిలీట్ అయ్యింది. అప్లై కొట్టాలి. అప్లై కొడుతున్నా, అప్లై, ఎర్రర్ వచ్చింది. ఐ మీన్ కమాండ్ లైన్ లో చేసినా ఇదే ఎర్రర్, ఇక్కడే ఇదే ఎర్రర్. ఏంటి ఎర్రర్? కెనాట్ డిలీట్ ఆర్ అప్డేట్ ఏ పేరెంట్ రో ఏ ఫారెన్ కీ కన్స్టెంట్ ఫైల్స్ అంటుంది. ఇప్పుడు చెప్పండి, అది ఎందుకని డిలీట్ అవ్వలేదు? వాట్ ఇస్ ద రీజన్? డిలీట్ అవ్వలేదు, మళ్ళీ వస్తుంది. నేను రిఫ్రెష్ కొడితే వచ్చేస్తుంది. అక్కడే ఉంది, డిలీట్ అవ్వలేదు. డిలీట్ అవ్వదు అని చెప్పారు, గుడ్. బట్ ఇక్కడ ఎందుకు నేను డిలీట్ అవ్వలేదు? వై? ఆర్డర్ ఐటమ్స్, ఆర్డర్స్ ఎందుకు ఆర్డర్స్ లో ఒక రికార్డ్ డిలీట్ అవ్వలేదు. వాట్ ఇస్ ద రీజన్? ఎనీబడి ద క్లాస్? ఇది అది కరెక్ట్ అనేది తెలియదు సార్, బట్ చెప్తాను అది. నో ఇష్యూ, మీకు కరెక్టే చెప్పాలి, రూల్ ఏం లేదు. ఇది వర్క్ మనము వర్క్ లో మనం ప్రిఫరెన్సెస్ వెళ్తాం కదా సార్. ఎడిట్ లోకి వెళ్ళేసి ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఎస్క్యూఎల్ ఎడిటర్ లో సేవ్ అప్డేట్స్, రిజెక్ట్ అప్డేట్స్ అండ్ డిలీట్ విత్ నో రిస్ట్రిక్షన్స్ అని చెప్పి పెడతాం కదా. ఓకే ఓకే ఓకే, బట్ అది ఇచ్చిన ఎర్రర్ వేరే ఇస్తుంది. అది కెనాట్ డిలీట్ పేరెంట్ రికార్డ్ అంటుంది అది. బట్ ఇక్కడ నువ్వు చెప్పినట్టు ఇక్కడ నేను ప్రిఫరెన్స్ లోకి వెళ్ళి చూస్తున్నాను. ప్రిఫరెన్సెస్ లో ఓకే, ఇక్కడ చూస్తే ఎస్క్యూఎల్ ఎడిటర్ ఇక్కడ నాకు సేఫ్ మోడ్ లేదు, సేఫ్ మోడ్ TSA ఉంది. ఓకే, అంటే ప్రాబ్లం అది కాదు. ఎవరో చెప్తున్నారు చాందిని, పేరెంట్ రో. ఓకే, దాని చైల్డ్ ఏది? దాని చైల్డ్ ఎక్కడ ఉంది? ఓకే చాందిని, ఆ చైల్డ్ ఉన్నప్పుడు పేరెంట్ రికార్డ్ డిలీట్ అవ్వదు. అది ఇచ్చిన ఎర్రర్ కూడా అదే, మీరు చెప్పింది కూడా కరెక్టే. బట్ దీని చైల్డ్ ఎక్కడుంది? ఏ టేబుల్లో ఉంది? ఎస్, ఆర్డర్ ఐటమ్స్. దాని చైల్డ్ ఆర్డర్ ఐటమ్స్ లో ఉంది. అంటే చూడండి, ఇక్కడ నేను 2 కదా, ఆర్డర్ ID 2. ఈ ఆర్డర్ ID 2 ఇది ఆర్డర్స్ టేబుల్ పేరెంట్ ఇది. దాని చైల్డ్ ఆర్డర్ ఐటమ్స్ లో 2, చూడండి 2 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఆర్డర్ ID 11 పేరెంట్ రో. దాని చైల్డ్ మనకి ఇక్కడ ఉంది, కింద కనబట్టలేదు, మనకి మూవ్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. ఓకే, 9 చూద్దాం. 9 చూడండి, ఇది 9 పేరెంట్ టేబుల్, పేరెంట్ రికార్డ్. ఇది 9 అనేది దానికి సంబంధించిన ఐటమ్స్.
వస్తుంది చూడండి, 11 కూడా వస్తుంది, 11 కూడా ఉంటుంది. ఇదిగో 11 ఉన్నాయి కదా, 11 కూడా ఉన్నాయి, 11. ఇవి చైల్డ్, 3 చైల్డ్స్ ఉన్నాయి, 3 రికార్డ్స్ ఉన్నాయి. పేరెంట్ రికార్డ్ ఇది, ఇది పేరెంట్. ఆర్డర్ ఐటమ్ డీటెయిల్స్, ఆర్డర్ ఐడి ఫస్ట్ జనరేట్ అయింది, ఆర్డర్ ఐడి ఇక్కడే పేరెంట్ ఈ టేబుల్లోనే ఆర్డర్ ఐడి జనరేట్ అయింది. ఓకే, అండ్ ఆర్డర్ డేట్ జనరేట్ అయింది. ఎవరు కస్టమర్ ఐడి, ఆర్డర్ని ఎవరు చేశారు అనేది ఇక్కడ జనరేట్ అయింది. దీని చైల్డ్ ఎక్కడుంది అంటే రిమైనింగ్ ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నాయి, రిమైనింగ్ ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే 11 ఆర్డర్ ఐడి 11, ప్రొడక్ట్స్ అండ్ క్వాంటిటీస్, వాటి అమౌంట్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చైల్డ్ ఉన్నాయి కాబట్టి పేరెంట్ రికార్డ్ డెలిట్ అవును అంటుంది. ఓకే, ఇక్కడ ఇలానే ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనము దీన్ని అంటే పేరెంట్ అండ్ చైల్డ్ డెలిట్ ఆర్ అప్డేట్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే పేరెంట్ డెలిట్ అయితే చైల్డ్ డెలిట్ అయ్యేట్టు పెట్టుకోవచ్చు. చైల్డ్ కూడా డెలిట్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు పేరెంట్ కూడా డెలిట్ అయిపోతుంది. రెండు ఒకేసారి డెలిట్ చేస్తున్నాం. మీకు చెప్పాను మీకు నిన్న, చెట్టు కొట్టాలి, మొత్తం మొదట్లో చెట్టు కొట్టేస్తున్నాం అనుకో, నో ఇష్యూ, మొత్తం పోతుంది. పేరెంట్ అన్ని బ్రాంచెస్ మొత్తం అన్ని పోతాయి, స్టెమ్స్ అన్ని పోతాయి. అలా కాకుండా నేను ఓన్లీ కాండం ఒక్కటే తీసేస్తాను అంటే పేరెంట్ ఒక్కటే తీసేస్తాను, చైల్డ్స్ అలానే ఉండాలి అంటే కుదరదు కదా. కానీ రెండు తీసేస్తామంటే పోతుంది కదా ఒకేసారి. దానికి ఇక్కడ మనకి డేటాబేస్ లో ఫారెన్ కీ అంటే పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది ఫారెన్ కీ ద్వారానే కదా. ఈ ఫారెన్ కీ ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని ఫారెన్ కీ ఆప్షన్స్ మీకు ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్స్ లో ఫారెన్ కీ ఎక్కడ క్రియేట్ అవుతుంది చెప్పండి. పేరెంట్ టేబుల్ అండ్ చైల్డ్ టేబుల్ ఉంది కదా. ఇప్పుడు ఆర్డర్ ఐటమ్స్, ఆర్డర్స్ అనేది పేరెంట్ టేబుల్, ఎందుకంటే దాంట్లో పేరెంట్ రికార్డ్స్ ఉంటాయి. చైల్డ్ టేబుల్ అంటే ఆర్డర్ ఐటమ్స్, దాంట్లో చైల్డ్ రికార్డ్స్ ఉంటాయి. ఈ 2 టేబుల్స్ కి రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ క్రియేట్ అవడానికి కారణం ఫారెన్ కీ. ఆ ఫారెన్ కీ డీటెయిల్స్ ఏ టేబుల్లో ఉంటాయి? చైల్డ్ టేబుల్లో ఉంటాయా, పేరెంట్ టేబుల్లో ఉంటాయా? ఫారెన్ కీ డీటెయిల్స్. ఇప్పుడు ఆ రెండింటికి మనకి రిలేషన్షిప్ ఉందని తెలుసు మనకి, అది ఫారెన్ కీ ద్వారానే ఏర్పడిందని తెలుసు. ఆ ఫారెన్ కీ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? పేరెంట్ టేబుల్లో ఉంటాయా, చైల్డ్ టేబుల్లో ఉంటాయా? ఇంకా 2-3 రెస్పాండ్ అవుతున్నారు, చాలా మంది ఉన్నారు. అంటే మధ్యాహ్నం పెరుగన్నం ప్రభావమా? హలో, మిగతాలందరూ రెస్పాండ్ అవ్వాలి. కూడా పేరెంట్ అని పెట్టలేదు. గుడ్. ఇంకా చైల్డ్ టేబుల్లో ఉంటుంది. ఓకే, చైల్డ్ టేబుల్లోనే మనం ఫారెన్ కి క్రియేట్ చేస్తాం. ఓకే గుడ్. ఇక్కడ చైల్డ్ టేబుల్ మనం ఇక్కడ ఈ టేబుల్స్ లో ఆర్డర్ ఐటమ్స్ కి వెళ్ళి ఆర్డర్ ఐటమ్స్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ ఫారెన్ కీ చూడండి. ఇక్కడ అఫ్ కోర్స్ ఈ టేబుల్లో రికార్డ్స్ అంటే ఈ టేబుల్ 2 టేబుల్స్ కి చైల్డ్ అనమాట. ఇది ఒక టేబుల్ కదా, రెండింటితో రిలేషన్షిప్స్ ఉన్నాయి దీనికి. ఓకే, ఇక్కడ మనకి ఆర్డర్స్ తో చూద్దాం. ఆర్డర్స్ చూద్దాం. ఈ ఆర్డర్స్ లో మనకి ఇక్కడ ఆర్డర్స్ ఫారెన్ కీ ఆప్షన్స్ లోకి వెళ్తే ఆర్డర్స్ అండ్ ఆర్డర్ ఐటమ్స్ దీనిలోకి వెళ్తే ఇక్కడ మనకి ఫారెన్ కీ ఆప్షన్స్ ఉన్నాయి. సైడ్ దీంట్లో ఆన్ అప్డేట్ అండ్ డెలిట్ అని ఉంది. అంటే అప్డేట్ అయినప్పుడు, అంటే పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చైల్డ్ అప్డేట్ అవ్వాలా లేదా, చైల్డ్ లో కూడా దాని రిలేటెడ్ అప్డేట్ అవ్వాలా లేదా. ఓకే, డెలిట్, ఇలా 2 ఉన్నాయి. నేను చేస్తాను ఇక్కడ డెలిట్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకి 4 ఉన్నాయి ఆప్షన్స్, 4 సెట్టింగ్స్ ఉన్నాయి. ఏంటవి? రెస్ట్రిక్ట్, కేస్కేడ్, సెట్నల్, నో యాక్షన్. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఇవి ఉన్నాయి. స్టార్టింగ్ రెస్ట్రిక్ట్, ఎండింగ్ నో యాక్షన్, రెండు ఒకే రకంగా ఉంటాయి. అంటే రెస్ట్రిక్ట్ అంటే ఏంటి? రెస్ట్రిక్షన్, దానికి దీనికి సంబంధం లేదు. పేరెంట్ అండ్ చైల్డ్ అంటే పేరెంట్ అప్డేట్ అయితే చైల్డ్ అప్డేట్ అవటం, పేరెంట్ డెలిట్ అయితే చైల్డ్ అప్డేట్ అవటం,
అలాంటి ఏం లేవు. ఓకే, అక్కడ పేరెంట్ ఏమన్నా చేంజ్ అయితే ఇక్కడ అలాంటి ఏం చేయదు, రిస్ట్రిక్షన్ ఉంది, నో అప్డేట్. అంటే ఆ ఫీల్డ్ మాత్రమే, మిగతా ఫీల్డ్స్ కాదు, ఆ ఫీల్డ్ మాత్రమే. రెస్ట్రిక్ట్ అన్న ఒకటే, నో యాక్షన్ అన్న ఒకటే, ఏం జరగదు అనమాట. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏంటంటే కేస్కేడ్. కేస్కేడ్ అంటే అక్కడ ఏం జరిగితే ఇక్కడ కూడా అదే జరుగుతుంది, అక్కడ ఏం జరిగితే ఇక్కడ కూడా అది. సెట్ నల్ అంటే అక్కడ డెలిట్ అయితే ఇక్కడ నల్ వాల్యూస్ వచ్చేస్తాయి, నల్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సెట్ నల్ అంటే అక్కడ డెలిట్ అయితే ఇక్కడ నల్ వాల్యూ వస్తుంది అనమాట. నేను కేస్కేడ్ పెడుతున్నాను, కేస్కేడ్ పెడుతున్నాను. ఓకే, అంటే పేరెంట్ లో డెలిట్ అయిందంటే ఇక్కడ కూడా డెలిట్ అయిపోతుంది. అప్లై కోడింగ్. ఓకే, ఫారెన్ కి సంబంధించిన ఆప్షన్ సెట్ అయినాయి. ఎలా సెట్ అయినాయి? ఆన్ డెలిట్ కేస్కేడ్. ఆన్ డెలిట్ కేస్కేడ్ అనేది ఒక ఆప్షన్. ఫారెన్ కి రెఫరెన్సెస్ ఆన్ డెలిట్ కేస్కేడ్ సెట్ చేసుకున్నాం. అప్లై. ఫినిష్. ఇంతకుముందు కేస్కేడ్ మీన్స్ అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది, సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ డిలీట్ అయితే ఇక్కడ డిలీట్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు మనం డిలీట్ చేసాం ఆటో స్టెబుల్ పేరెంట్ ఇది నేను గ్రాఫికల్ లో డిలీట్ చేస్తున్నా, ప్రాబ్లం లేదు కదా, గ్రాఫికల్ లో డిలీట్ చేస్తున్నా. ఓకే, మనము కమాండ్ లైన్ డిలీట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నేను ఇక్కడ ఆర్డర్ ఐడి 5 డిలీట్ చేస్తున్నా. రైట్ క్లిక్, డిలీట్ రో. డిలీట్ అయిపోయింది, ఇక్కడ అప్లై కొట్టాలి. అప్పుడు కూడా కమాండ్ రన్ అవుతుంది. ఇంత పని ఎందుకు అనుకుంటే మనం డిలీట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఎలా డిలీట్ చేసుకోవచ్చు? కమాండ్ లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఇక్కడ ఎక్కడ ఉందో మనకి, లేదా కొత్త ఫైల్ తీసుకొని డిలీట్. ఇప్పుడు డిలీట్ చెప్తున్నాం మనం, డిలీట్ ఫ్రమ్ ఆర్డర్స్ వేర్ ఇది ఇంపార్టెంట్. ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాం మనం. ఏమన్నాం? 5 అన్నాం. ఆర్డర్ ఐడి 5 ని డిలీట్ చేయమన్నాం. ఇంతకుముందు డిలీట్ అవ్వాలా, అది ఇంతకుముందు డిలీట్ అవ్వాలా, ఇంతకుముందు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం, డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయింది చూడండి, పేరెంట్ రికార్డ్ డిలీట్ అయింది. వాట్ అబౌట్ చైల్డ్? చైల్డ్ లేదు చూడండి, 1 2 3 ఉంది, 4 ఉంది, 6 5. ఇప్పుడు 4 డిలీట్ చేద్దాం, మళ్ళా 4 డిలీట్ చేద్దాం. ఈసారి 4 డిలీట్ చేశా, డిలీట్ అయిపోయింది, అది కూడా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాం, ఆర్డర్స్ లోకి వెళ్ళి, ఆర్డర్ ఐటమ్స్ లోకి వెళ్ళి 4 ఉంది కదా, రిఫ్రెష్ కొట్టండి. నో 4 డిలీట్ అయిపోయింది. కేస్కేడ్ అంటే నువ్వు పేరెంట్ డిలీట్ చేస్తే చైల్డ్ కూడా డిలీట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆర్డరే నాకు వద్దనుకున్నప్పుడు ఆర్డర్ ఐటమ్స్ ఎందుకు నాకు, ఇంకా ఈ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాము, ఇంకా ఆర్డర్ ఐటమ్స్ ఎందుకు? ఆర్డరే వద్దనుకున్నప్పుడు ఆర్డర్ ఐటమ్స్ ఎందుకు నాకు? ఓకే, ఇలా కేస్కేడ్ అన్నమాట. కేస్కేడ్ పెడితే ఆ విధంగా డిలీట్ అయిపోతుంది. పర్మిషన్ ఇచ్చాం మనం. ఆప్షన్ తీసామనుకోండి, చూడండి మళ్ళా సెట్టింగ్స్ టేబుల్లోకి వెళ్తున్నాను నేను, ఈ ఆప్షన్ తీసేస్తున్నాను, మళ్ళీ ఇంత ముందు రిస్ట్రిక్ట్ పెట్టేస్తున్నాను. రిస్ట్రిక్ట్ పెట్టేసి మళ్ళీ అప్లై కొడుతున్నాను. ఓకే, ఇప్పుడు వెళ్ళి రన్ చేయండి. ఈసారి ఏమున్నాయి అక్కడ చూద్దాం. ఇంకోటి మనకి ఓకే 3 ఉంది కదా, 6 ఉంది, 6 డిలీట్ చేద్దాం. 6 డిలీట్ చేస్తుంటే ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. cannot delete or update parent row foreign key constraint మెసేజ్. ఓకే, అది మనం ఇక్కడ ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం లేదు. ఇక్కడ అప్డేట్ కొద్దిగాని మనము డెలిట్కి పెట్టుకోవచ్చు.
ఎందుకంటే ఆర్డర్ ఐటమే డిలీట్ అయితే ఐ మీన్ ఆర్డర్ డీటెయిల్స్ అంటే పేరెంట్ రికార్డ్ డిలీట్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, ఎవరు ఆర్డర్ చేశారనే విషయాలు ఉన్నది పేరెంట్, ఇది ఇంపార్టెంట్. ఇదే డిలీట్ అయితే ఇది ఎందుకు ఇంకా ఏంటి, ఈ ఆర్డరే లేదు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ని ఎవరు ఆర్డర్ చేశారు, ఏ రోజు ఆర్డర్ చేశారు, అలాంటి డీటెయిల్స్ లేవు. ఇప్పుడు వీటికి మనకి మీనింగ్ లేదు, ఇక్కడున్న డేటాకి మీనింగ్ లేదు. పేరెంట్ టేబుల్లో పేరెంట్ రికార్డు డిలీట్ అయిపోతే ఈ చైల్డ్ టేబుల్కి మీనింగ్ లేదు, ఇక్కడ మీనింగ్ లేదు. ఆర్డర్ డేటు, ఏ కస్టమర్ ఆర్డర్ చేశారు అనే డీటెయిల్స్ ఆర్డర్స్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ లేకపోతే ఈ ఆర్డర్ ఐటమ్స్ దీనికి మీనింగ్ లేదు. ఈ ప్రోడక్ట్స్ ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు లేకపోతే మీనింగ్ లేదు. అందుకని మనం ఈ ఆప్షన్ అక్కడ సెట్ చేయొచ్చు. ఈ ఆప్షన్ అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు, ఈ టేబుల్కి సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనము 6 డిలీట్ అయిపోతుంది, ఎంచక్క డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్డర్ ఐటమ్స్లోకి వెళ్తాం, 6 వెళ్ళిపోయింది, చైల్డ్ కూడా వెళ్ళిపోయింది. పేరెంట్ గాన్, పేరెంట్ వెళ్ళిపోయింది, పేరెంట్ లేదు, చైల్డ్ కూడా వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఆ డిలీట్ పర్మిషన్ అనేది అందరికి ఇవ్వకూడదు. ఈ పేరెంట్స్ ని డిలీట్ చేసే పర్మిషన్ అందరికీ ఇవ్వకూడదు అప్లికేషన్ లో, ఎందుకంటే డేంజర్ అది. ఇంకొకటి సేమ్ ఇక్కడ ఇంకొక ఫారెన్ కీ ఉంది. ఏంటి దేనికి, ప్రొడక్ట్స్ అంటే మనం ఇక్కడ ఆర్డర్ ఐటమ్స్ లో ఏ ఐటమ్ ని ఆర్డర్ చేశారు, ఆర్డర్ ఐటమ్స్ లో ఏ ఐటమ్ ఆర్డర్ చేశారు అనే దానికి నేను ఓన్లీ ప్రొడక్ట్ ఐడి మాత్రం ఇస్తున్నాను. మిగతా డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ప్రొడక్ట్స్ టేబుల్లో ఉన్నాయి. ఏంటి, దీని కేటగిరీ ఏంటి, దీనికి ఇంకా దీని అమౌంట్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అన్ని, దీని రేటింగ్ ఏంటి, ఫ్యూచర్ లో మనం అన్ని యాడ్ చేయాలి. దీని రేటింగ్ ఏంటి, అలాంటివన్నీ ఎక్కడున్నాయి, ప్రొడక్ట్స్ టేబుల్లో ఉన్నాయి. అది మనం వాటిని తెచ్చుకుంటున్నాం ఈ ఐడి ద్వారా, ప్రొడక్ట్ ఐడి ద్వారా తెచ్చుకుంటున్నాం. ఈ రెండింటి మధ్య మనం ఇక్కడ ఆన్ డిలీట్ కానీ ఆన్ అప్డేట్ కానీ సెట్ చేస్తే, ఆన్ డిలీట్ ఇక్కడ ఆన్ డిలీట్ అని పెట్టామనుకో, ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్ టేబుల్ డిలీట్ అయితే చైల్డ్ కూడా డిలీట్ అవుతుంది. అంటే ఒక కస్టమర్ ఆర్డర్ చేసుకున్నాడు ఐటమ్స్ ని, ఈ ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి ఒక ప్రోడక్ట్ ని డిలీట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ని చాలా మంది ఆర్డర్ చేసుకొని ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ అమ్మేశారు కూడా, కొనేశారు కూడా, వాళ్ళు కస్టమర్స్ కొనేసుకున్నారు ఆల్రెడీ. దాని జరిగిపోయి చాలా రోజులు అవుతుంది, 1 month అయిపోయింది. తర్వాత ఒక ఐటెంని ఇక్కడ డిలీట్ చేశాం, ఎందుకు చెత్త, ఇది ఎవరు కొనట్లేదు, ఎక్కువ మంది కొనట్లేదు, ఎందుకు లేదు డేటాబేస్ లో అని చెప్పి ఈ ప్రోడక్ట్ ఐటమ్ ని డిలీట్ చేసాం రికార్డు. ఇది డిలీట్ అయితే దీనికి అంటే ఈ ప్రొడక్ట్ ఎవరైతే కొన్నారో వాళ్ళందరికి సంబంధించిన ఆర్డర్ ఐటమ్స్ లోని ఆ వన్ అనే ఐటమ్ ఎవరెవరు కొన్నారో, ఈ 1 అనే ఐటమ్ ఎవరెవరు కొన్నారో చూడండి. 1 అనే ఐటమ్ చాలా మంది కొని ఉంటారు చూడండి. 1 అనే ఐటమ్ చాలా ఆర్డర్స్ లో దీన్ని కొన్నారు. ఈ రికార్డ్స్ అన్ని డిలీట్ అయితే ప్రాబ్లం ఇది ప్రాబ్లం. ఇక్కడ డిలీట్ అవ్వకూడదు. ఇందాక చెప్పిన సిచ్యువేషన్ వేరు, ఇది వేరు. ఇది డిలీట్ అవ్వకూడదు. పేరెంట్ రికార్డ్ డిలీట్ అయినా ఇది డిలీట్ అవ్వకూడదు. అసలు ఇంకేం చెప్పాలి తెలుసా, అసలు ఇక్కడ ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి, ఈ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ డిలీట్ అవ్వకూడదు. ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి ఈ ప్రోడక్ట్ డిలీట్ అవ్వడానికి లేదు. అంటే ఇప్పుడు దీనికి ఆప్షన్ మనము రిస్ట్రిక్ట్ ఉంటాం, కరెక్ట్. దీనికి రిస్ట్రిక్ట్ ఉండాలి, దీనికి ఉండాలి రిస్ట్రిక్ట్. పేరెంట్ ని డిలీట్ చేయకుండా, చైల్డ్ ఉంది కాబట్టి పేరెంట్ డిలీట్ కాకుండా రిస్ట్రిక్ట్ చేయాలి. పేరెంట్ ఉంది కాబట్టి చైల్డ్ ఉంది కాబట్టి పేరెంట్ ని డిలీట్ కాకుండా రిస్ట్రిక్ట్ చేయాలి. ఇక్కడ ఇంతకుముందుది డిలీట్ చేయాలి, ఇంతకుముందుది కేస్కేడ్ చేయాలి. ఎందుకంటే పేరెంట్ కొన్నింటిని తీసేద్దాం అనుకుంటున్నారు,
కారణం ఏంటి? ఓల్డ్ డేటా, ఎప్పుడో 5 years బ్యాక్ కొన్నారు. అవి ఇంకా ఏం చూసుకుంటారు వాళ్ళు? లాస్ట్ ఆర్డర్స్ అని చెప్పేసి, ప్రీవియస్ ఆర్డర్స్, రీసెంట్లీ ఆర్డర్, రీసెంట్ ఏం కాదు, అది లాంగ్ ఆర్డర్స్, లాంగ్ 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 ఎగో. అలాంటి వాటిని డిలీట్ చేయాలనుకుంటున్నారు. ఇదేమో డిలీట్ అవ్వదు. డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? ముందు చైల్డ్ని తీసేయాలి, తర్వాత పేరెంట్ని తీసేయాలి. మనం ఈజీగా చైల్డ్ అయితే మనం గుర్తుపెట్టుకుంటాం. పేరెంట్ అయితే ఏంటి? సో కస్టమర్ సంబంధించిన సో డేట్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఆర్డర్స్ టేబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్ని డిలీట్ చేయాలి, పాత డేట్ ప్రకారం పాత ఆర్డర్స్ని డిలీట్ చేయాలి. అని డిలీట్ చేసే అవకాశం ఉండాలి. పాత వాటిని క్లియర్ చేయటం, ఓల్డ్ డేటాని క్లియర్ చేయటం ఇక్కడ ఉండాలి. ఈ ఫారెన్ కీకి ఏమో డిలీట్ అవ్వకూడదు, రెస్ట్రిక్టే ఉండాలి. అది ఈ ఆప్షన్స్. మీరు వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేయండి. ఐబిఎఫ్ జస్ట్ ఓన్లీ ఫారెన్, అది ఆటో జనరేట్ నేమ్ కదా, అదొక నేమ్ పెట్టుకుంది, ఫారెన్ కీ నేమ్. ఫ్యూచర్ లో ఎప్పుడైనా వాటిని ఫారెన్ కీని డిలీట్ చేయడానికి, ఈ ఫారెన్ కీని డిలీట్ చేయాలనుకున్నారనుకోండి, క్రియేట్ అయితే చేసాం. మీకు ఇంకా చెప్పాలా నేను? ఇంకా కన్స్ట్రెంట్స్ అన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. డిలీట్ చేయాలంటే ఎలా అనేది చెప్పాలా మీకు. ఓకే, డిలీట్ చేయాలి అంటే ఒక నేమ్ కావాలి కదా, ఆ నేమ్స్ ఇవన్నీ ఇక్కడ ఇలా ఉంటాయి. ఆ నేమ్ అది ఆటో జనరేట్ చేసుకుంది, అది ఫారెన్ కీ ఆటో జనరేట్ చేసుకుంది అంతే నేమ్. ఓకే, ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్? మీరు మైక్ అన్మ్యూట్ చేసుకుని అడగొచ్చు అన్నమాట, ఏమైనా డౌట్స్ ఉంటాయి ప్లీజ్.